నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఖర్చుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శాసనసభ ఎన్నికల ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచానికి దిగజారి గంజాయి, హెరాయిన్ తదితర మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారానికి తెరతీశారని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై దేశంలో ఇంత గగ్గోలు జరుగుతున్న వారు మౌనం పాటించడమే ఆ అక్రమ వ్యాపారంలో వారి పాత్రకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ముసుగు వీరులు విమర్శిస్తున్నారు. జగన్ సోదరులకు ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో వ్యాపారాలు ఉన్నాయని, ఆ దేశాలలో గంజాయి వ్యాపారం ఎక్కువని, అదేవిధంగా కాకినాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతడి సన్నిహితుడని భావించే స్మగ్లర్ అలీషా, అతని దగ్గర పనిచేశాడని భావిస్తున్నటువంటి మాచవరపు సుధాకర్ ద్వారా ఈ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం కొనసాగుతున్నదని, ఇందుకు సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలను సంపాదించినటువంటి తమ పార్టీ నాయకులు వాటిని తెలుగు ప్రజల ముందు పెట్టారని ఆ పార్టీ నాయకులు కొందరు కొన్ని టీవీ ఛానళ్లలోని చర్చా కార్యక్రమాల్లో వెల్లడించారు. మారక ద్రవ్యాల వల్ల సమాజానికి ఎంత అనర్థమో, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా జాతి విద్రోహానికి ఎలా పాల్పడుతున్నారో ప్రజలు గుర్తించాలని ఆ నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా గుజరాత్లో స్వాధీనం చేసుకున్నటువంటి హెరాయిన్ నిల్వలకు ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ స్పష్టం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్కు దిగుమతిన 21,000 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయే అని డిఆర్ఐ ప్రాథమికంగా నిర్ధారించింది. డిఆర్ఐ ఇతర నిఘా సంస్థల దృష్టి మళ్లించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నారని డిఆర్ఐ తుది అంచనాకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు, దుర్గా, పూర్ణిమ, వైశాలితో పాటుగా 6 ఆఫ్ఘన్ జాతీయులను, ఉజ్బెకిస్తాన్కు చెందినటువంటి ఒక మహిళను డిఆర్ఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ ఆఫ్ఘన్ ముఠా సుధాకర్ దంపతులను కమిషన్ ప్రాతిపదిక మీద పావులుగా వాడుకున్నారని, ఆఫ్ఘన్కు చెందినటువంటి ముఠా సభ్యులే మన దేశంలో తిష్టవేసి డ్రగ్ రాకెట్ను నడిపించారని డిఆర్ఐ తెలియజేసింది. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో 21,000 కోట్ల రూపాయల హెరాయిన్ కంటైనర్లను జప్తు చేసినటువంటి డిఆర్ఐ ఈ ఏడాది అదే ఆషీ కంపెనీ పేరుతో మరో 2 హెరాయిన్ కంటైనర్లను గుజరాత్లోని ముంద్రా రేవుకు దిగుమతి చేసుకుని చడీ చప్పుడు కాకుండా నేరుగా ఢిల్లీకి తరలించినట్లుగా తన దర్యాప్తులో తెలుసుకున్నది. వీటికి ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయం ఆ సంస్థ తెలియజేసింది. విజయవాడకు చెందినటువంటి సంస్థ హెరాయిన్ను దిగుమతి చేసుకుంటే విజయవాడ సమీపంలో తూర్పు తీరంలో అనేక రేవు పట్టణాలుండగా పశ్చిమ తీరాన గుజరాత్లోని ముంద్రా రేవుకు ఎందుకు దానిని తీసుకువెళ్తారని, అంటే హెరాయిన్ను ఢిల్లీ చేర్చడమే తప్ప విజయవాడ చేర్చడం వారి లక్ష్యం కానే కాదని డిఆర్ఐ హెరాయిన్ జప్తు చేసిన సందర్భంగా గుజరాత్ న్యాయస్థానంలో ప్రదర్శించినటువంటి వైఖరి తెలియజేసినటువంటి కథనం ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ వ్యతిరేక ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నటువంటి కారణంగా సాధారణ స్మగ్లింగ్ కేసులను విచారించే డిఆర్ఐకి కాకుండా ఈ కేసును ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసేటువంటి ఎన్ఐఏకు అప్పగించడం జరిగింది. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని పక్కకు పెట్టి ఇంత తక్కువ సమయంలో ఎంతో కష్టపడి సృజనాత్మకతతో ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించినట్లుగా చెబుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరికి ఏ స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంతో సంబంధం ఉందో కూడా ఎన్ఐఏ తన దర్యాప్తులో తేల్చేటువంటి అవకాశాన్ని కొట్టిపారేయలేము. తిరుగులేనటువంటి సాక్ష్యాధారాలను టీవీ చర్చల్లో, పత్రికా సమావేశాల్లో బయటపెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాల నరేంద్రకు ఆ సాక్ష్యాధారాలను తక్షణమే తమకు సమర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఆ సాక్ష్యాధారాలన్నింటినీ సమూలంగా సమర్పించకుండా పత్రికా సమావేశాల్లో చెప్పడం కోసం కొన్ని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం కోసం మరికొన్ని అట్టిపెట్టుకునేటువంటి అవకాశం ఉంది కనుక పోలీసులు ఆయనను కాస్తంత గట్టిగా అడిగి వాటిని సేకరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు
భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ మాజీ శాసనసభ్యులు అధికార ప్రతినిధి శ్రీ మిట్టా పార్థసారథి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ చుండూరు సుందరరామ శర్మ, ప్రస్తుతం ఈ ముగ్గురు ప్యానలిస్టులు మనకు చర్చకు అందుబాటులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. పార్థసారథి గారు నమస్కారం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చెప్పండి సార్. ఏమిటి సార్, నరేంద్ర మోడీ గారు 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అవసరమైనటువంటి డబ్బు కోసం ఈ గంజాయి వ్యాపారానికి దిగారు అని అంటున్నారు మరి తెలుగుదేశం వాళ్ళు. మరి ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం? ఎందుకంటే గంజాయే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలను కూడా నరేంద్ర మోడీ ఆ వ్యాపారాన్ని సహకరిస్తూ ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎన్నికల అవసరమైనటువంటి డబ్బులు సమీకరించే ప్రయత్నంలో ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఒక ప్రధానమంత్రి స్థాయి పదవిలోని వ్యక్తి మీద ఈ విధమైన ఆరోపణలు చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయం. ప్లీజ్ కామెంట్. ఎంత తీవ్రమైన విషయమైనా కూడా కేర్ చేయకపోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క కుసంస్కారం. ఈ కుసంస్కారం ఇప్పుడే కాదండి, అనేక సందర్భాల్లో కూడా బయటపడింది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారిని కాకుండా వారి కుటుంబాన్ని విమర్శించేటువంటి యొక్క నీచమైన మనస్తత్వం ఉన్న పార్టీకి సంబంధించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళకు కొన్ని ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని పవిత్రంగా ఈ పార్టీని ప్రారంభించినటువంటి ఎన్టీ రామారావుని పొడిచినా కూడా దురదృష్టవశాత్తు ఆయన యొక్క విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ చంద్రబాబు నాయుడుకి ఇక్కడ కొంతమంది ఓట్లు వేశారు. విధులైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మేము ఎన్టీఆర్కి భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ వైపే ఉంది. విడిపోయినప్పుడు అన్న తెలుగుదేశం పార్టీతోనే భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ ప్రజల్లో వచ్చిండేటువంటిది ఇతనికి ఉండేటువంటి యొక్క తెలివి, ఇతనికి ఉండేటువంటి యొక్క చాకచక్యం, డబ్బులు ఇచ్చి దేన్నైనా కొనుక్కొని మాఫీ చేయగలిగేటువంటి సమర్థత. ఆ సమర్థత కారణంగా ఆయన కొన్ని ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. విధి లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా దేశ అవసరాల కోసం కొన్నిసార్లు ఆయనతో కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా పార్టీ అంతా వ్యతిరేకించినా కనీసం ఆయనలో జ్ఞానం వస్తుందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయనకు తెలిసి ఈ కామెంట్ వచ్చింటే ఆయనకి జ్ఞానం లేదు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైపోయింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి కుటుంబాన్ని విమర్శించాడో ఆ రోజు నుంచినే పతనం స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపుగా నిర్వీర్యమైపోయినటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరలా ఈ రోజు వేరే ఏమన్నా విమర్శలు చేయనివ్వండి, వెల్కమ్. పార్టీ మీద కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఏం విమర్శలు చేసినా మంచిదే, కానీ ఇటువంటి పనికి మాలిండేటువంటి నీచమైనటువంటి విమర్శ చేయడానికి వాళ్ళకి ఎట్లా బుద్ధి ఉందండి? కనీసం ఏమాత్రం బుద్ధి, జ్ఞానము, ఆలోచన ఏమాత్రం ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి గురించి కానీ విమర్శిస్తే ఇంతకన్నా పాపం బహుశా కలికాలంలో ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఒక్క నిమిషం పార్థసారథి గారు, ఇతరేతరంగా ఆయన పాలసీస్ని విమర్శించడం, అదేదో ఒక వ్యవసాయ బిల్లులో ఒక డిమానిటైజేషన్, ఏదో రకరకాలైనటువంటి మోడీ గారు చేపట్టినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాలను విమర్శించడంలో తప్పలేదు, రాజకీయంగా దాని పరమైనటువంటి విభేదాలని. కానీ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది కొంచెం ఇట్స్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ. ఇప్పుడు అలాంటి నిజంగా ఆయన చెయ్యాలనుకుంటే గుజరాత్ రాష్ట్రంలో ఆయన దాన్ని ఎట్లా పట్టుకునేవారు? పిచ్చోడిని అడిగినా కూడా చెప్తారు ఆ మాట. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పుడు పట్టుకున్నారు కదా, అంటే పట్టుకున్న పోలీసుని అభినందించాల్సినటువంటిది పోయి పట్టుకున్నటువంటి వారు విమర్శించిండే పనికి మాలిన విధవ ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల్ని ఆయనకు తెలిసింటే, నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకు తెలిసింటే ఇంత మూర్ఖపైనటువంటి ప్రేలాపన చేసి ఉండడు అనుకుంటున్నా. లేదండి, ఆయన స్వయంగా చంద్రబాబు గారే చేశారు. తాలిబాన్ నుంచి తాడేపల్లి వరకు బంధం అనేటువంటిది ఉంది అని అన్నారు. అంతే కూడా కాకుండా మోడీ గారికి సన్నిహితుడిగా
భావించబడేటువంటి అదానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేవు పట్టణాలను కొనుగోలు చేయడము, అలాగే దేశానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణాలను కూడా కొనుగోలు చేయడం. సో ఈ మొత్తం అనేటువంటిది అదానీ చేతిలో ఉండడం వల్ల కూడా అదానీకి నరేంద్ర మోడీ గారు మధ్య స్నేహం ఉన్నందువల్ల సో ఆయనకు అవసరమయ్యేటువంటి ఈ దొంగ రవాణా, ఈ మాదక ద్రవ్యాల దొంగ రవాణా అనేటువంటి దానికి బాగా వెసులుబాటు కలుగుతున్నది అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు, విశ్లేషకులుగా పార్టిసిపేట్ చేసేటువంటి పెద్దలు అంటున్నారు, స్వయంగా చంద్రబాబు గారు కూడా అన్నారు. అందులో ఏమి తేడా ఏం లేదు, చాలా స్పష్టంగా ఖచ్చితంగా అన్నారు. అంతకైనా నీచమైనటువంటి ఆరోపణ ఉండదు. భగవంతుడు వారికి ఇప్పటికే ఇచ్చిండే శిక్షతో పాటు ఇంకో శిక్ష కూడా వేస్తాడేమో అసలు నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడైనా ఒకటండి, పట్టుకున్నటువంటిది వాళ్లే కదా. ఈ రోజు మొత్తం అదానీ యొక్క పోర్టు అని అనుకుందాం, మోడీ గారి యొక్క ఇది ఉంది అనుకుందాం. అలా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటే ఎట్లా పట్టుకుంటారు? మినిమం ఎవరికైనా కానీ బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ఆ మాట మాట్లాడతాడా? కనీసం ఒక మామూలు యొక్క చిన్న పిల్లవాడిని అడిగినా కూడా పట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అభినందనలు చెప్తారు తప్ప, వీళ్ళు ఒకవేళ తాడేపల్లి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఉండేటువంటిది అంటే ఈయనకు ఉండేది ఒకటేనండి. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఏం చెప్పాడు? అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళకి అందరికీ కూడా తాయిలాలు పంచాడు, ఒక మీడియాను కొనుక్కున్నాడు. అప్పట్లో ఉండేటువంటి ఈనాడు పత్రిక ద్వారా కానీ ఇంకో పత్రిక ద్వారా రకరకాలుగా రోజు ఏదో ప్రచారం చేస్తూ వచ్చాడు. అప్పటిదాకా లేనటువంటి ఓట్లకి డబ్బులు పంచడం అనేది మొదలు పెట్టాడు. అప్పటిదాకా లేనటువంటి అనేక విషయాలు చేశాడు. ఎన్టీ రామారావు మహానుభావుడు ఏదైతే మద్యాన్ని నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడో ఆ మద్య నిషేధం తీసేశాడు. రకరకాలుగా మద్యం పేరుతో మొత్తం అంతా కూడా బెల్ట్ షాపులన్నీ పెట్టాడు. ఈ ఆలోచన ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు. గుజరాత్ లో 14 సంవత్సరాలు సీఎం గా ఉంటే ఇట్లా సంపాదించాలనుకుంటే మద్య నిషేధం తీసేసిండేవాడు. మద్య నిషేధాన్ని ఈ రోజు కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇన్ని సంవత్సరాల భారతీయ జనతా పార్టీ యొక్క పాలనలో మద్య నిషేధం అక్కడ ఉంది కదా, సంపూర్ణ మద్య నిషేధం. ఏ మాత్రమైన అర్హత ఉందా ఈ యొక్క మాట మాట్లాడేదానికి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ? మాట్లాడి ఉంటే, నేనైతే వినలేదు సార్ అది, మాట్లాడి ఉంటే ఇంతకన్నా నీచుడు ఎవడు లేడు అనేటువంటి పదాన్ని అయితే నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. నేనైతే అదే మాట చెప్తాను. నిజంగా నరేంద్ర మోడీ గారిని అంటే మాత్రం ఇంతకన్నా నీచులు ఎవరు లేరు అనేటువంటిది నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఆ నీచమైన మనస్తత్వం నుంచి బయటికి రండి. కనీసం మీకు భగవంతుడు అంతో ఇంతో ఆశీర్వదిస్తాడు, లేకపోతే మిమ్మల్ని రాక్షసుల్లాగానే వాళ్ళు ఖచ్చితంగా చూస్తాడని కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పార్థసారథి గారు, ఇప్పుడు రేవుల మీద యాజమాన్యం అనేటువంటిది అదానీ గారికి ఉండొచ్చు, లేకపోతే మరొక రాజుగారికి ఉండొచ్చు, మరి ఎవరికైనా ఉండొచ్చు. కానీ వాటిల్లో కార్యకలాపాలను పర్యవేక్షించేటువంటి అధికారము మొత్తం సెంట్రల్ ఏజెన్సీస్కే ఉంటాయి. వాటిల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటన్నింటినీ చూసేటువంటి అధికారం ఆయనకు రేవు పట్టణం మీద మాత్రమే ఉంటుంది తప్ప, దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలను అనుభవించేటువంటి హక్కే ఉంటుంది తప్ప, అవి అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ కానీ, అక్కడ ఉండేటువంటి రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, అక్కడ ఉండేటువంటి కస్టమ్స్, తర్వాత ఇతరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ నిఘా సంస్థలు అయితేనేమి, శాఖలు అయితేనేమి, అవన్నీ కూడా అక్కడ ఆ అధికారులే పనిచేస్తారు. జస్ట్ బికాజ్ కేవలం అది అదానీ పోర్టు అయినంత మాత్రం చేత పూర్తిగా అదానీ హవా నడిచేటువంటి పరిస్థితి అక్కడే ఉండదు. ఈ రూలు ఒక అదానీ రేవు పట్టణంలోనికి సంబంధించిన మన కృష్ణపట్నంలోనో గంగవరంలోనో కాదు, ఎక్కడైనా కూడా ఇదే రూలు వర్తిస్తుంది. అందువల్ల ఆయన అదేంటి రేవు పట్టణాన్ని కొనేసుకున్నందువల్ల అద్వానీ మన నరేంద్ర మోడీ గారికి మిత్రుడైనందువల్ల ఈ మొత్తం అంతా కూడా స్మగ్లింగ్ చేయడానికి కుదురుతుంది అని అనుకోవడం అనేది కేవలం అమాయకత్వం, కూడా కొంత తెలియనితనం. అమాయకత్వం కాదండి, నీచం. దాన్ని అమాయకత్వం అనాల్సిన పనిలే. నీచుడు అనే పదమే వాడాలి. అట్లా మాట్లాడేటువంటి వాడు ఎవరినైనా మీరు వేరే విమర్శలు చేయండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. దేశవ్యాప్తంగా ఉండేటువంటి కరోనా విషయంలో కానీ, లేకపోతే డిమానిటైజేషన్ విషయంలో కానీ, ఇంకో దాంట్లో కానీ ఇప్పటికే మేము సమాధానం చెప్తాం. రైతుల విషయంలో కానీ ఇట్లాంటి పనికిమాలిన విషయంలో పట్టుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు నిజంగా పట్టుకోవాలనుకుని నిజంగా నరేంద్ర మోడీ గారు కానీ అదానీ గారు అనుకుని 21,000 కోట్లు ఎట్లా బయటకు వస్తుందండి? కాబట్టి మినిమం జ్ఞానం, బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఏవైనా ఉంటే కదా ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడకుండా వాస్తవంతో ఏదైనా కూడా చెప్పండి. ప్రతిపక్షాలు ఉన్నటువంటిది విమర్శించడానికే, దాంట్లో ప్రభుత్వాన్ని సరైనటువంటి పద్ధతిలో దిశానిర్దేశం చేయడానికి. అది లేకుండా కేవలం స్వార్థంతో 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు 20,000 కోట్లకు అనేటువంటిది ఒకవైపు, జగన్ గారి మీద అనేక రకాలైన కేసులు ఉన్న వైపు మీరు మీ ప్రాంతీయ పార్టీలు చేసేటువంటి నీచమైన మనస్తత్వానికి మా భారతీయ జనతా పార్టీ నీతివంతమైనటువంటి పార్టీని ఒక్కసారి గుర్తుంచుకోండి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ, నేను ఇంకా అట్లాంటి పదాలు వాడాలంటే
ఆ మహానాయకుల పాద ధూళికి కూడా సమానంగా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు. ఎందుకంటే త్యాగం, వాళ్ళ జీవితం అంతా త్యాగం చేస్తారు వాళ్ళు. వాళ్ళ జీవితంలో ఎక్కడ డబ్బు గురించి ఆశించలా. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళ కుటుంబం కూడా అంతే గొప్పది. ఎక్కడ రాజకీయ వారసత్వంతో ఎక్కడ కూడా చిన్న ఇంతవరకు ఈ యొక్క కుటుంబాలన్నీ నేను చెప్పినటువంటి వాళ్ళలో ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ వాళ్ళ మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేదు. అటువంటి సంస్కారం ఉన్న వాళ్ళు మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన వాళ్ళకి ఇప్పుడు ఏమైనా మాట్లాడింటే క్షమాపణ చెప్పి అన్ని నదుల్లో ఉండేటువంటి నీళ్లు చల్లుకొని ప్రక్షాళన చేసుకోండి, లేకపోతే నేరుగా నరకానికి పోతారని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే సార్. సార్ యువర్ కామెంట్. కృష్ణమోహన్ గారు, ఇక్కడ పార్టీలు ఎవరు ఏంటి అప్రస్తుతం. ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాల వలన యువత చెడిపోతా ఉంది. రేవు పార్టీల్లో ఈ యొక్క హీరాయిన్ ఉపయోగించుకొని పాపం వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. రేవు పార్టీలతో యువత నాశనం అవుతుంది, యువత నాశనం అవుతుంది. మాదక ద్రవ్య సుబ్బారావు గారు, యువత మాదక ద్రవ్యాల వల్ల యువత పెడదోవబడుతుంది, నాశనం అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది, జాతి భ్రష్టు పట్టిపోతుంది అనేటువంటివన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఎవ్వరికి ఈ విషయం మీద మళ్ళీ మనం ప్రత్యేకంగా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక నిమిషం మీకే ఇస్తున్నాను. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా రాబోయేటువంటి సార్వత్రిక శాసనసభ ఎన్నికలకు సంబంధించి అవసరమైనటువంటి డబ్బుల కోసం, ఖర్చుల కోసం, ఎన్నికల నిధుల కోసం ఈ వ్యాపారానికి తెరతీశారు అనేటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు. దాని మీద చెప్పండి. పొలిటికల్ గా నెక్స్ట్ మీరు చెప్పదలుచుకుని చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో కొంత డివియేషన్ ఏంటంటే వైకాపా నేతల మీద విమర్శించారు తప్ప బీజేపీ మీద విమర్శించినట్టుగా అయితే నేను పత్రికల్లో చూడలా. టీవీ ఛానల్స్ లో వచ్చిందండి. వైపాకా నేతలే స్ట్రగ్లింగ్ కింగులు అని చెప్పేసి అని అన్నారు తప్ప టీడీపీ వాళ్ళు, నాకు తెలిసినంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు. పర్వాలేదు నేను చెప్పాను కదా, టీవీ ఛానల్స్ లో నిన్న ఒక టీవీ మోడీనో తిట్టినట్టుగా ఎక్కడా లేదు. నిన్న తెలుగుదేశం పార్టీ అనుకూల, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, తెలుగుదేశం పార్టీ అనుకూల టీవీ ఛానల్ ఒక దాంట్లో ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఈ విధమైనటువంటి రిమార్క్స్ చేయడం జరిగింది. ప్లీజ్ గో. వాళ్ళు చేసి ఉంటారు. అవును, యాంకర్లు చేసి ఉండొచ్చు. కాదు, యాంకర్లు కాదండి, యాంకర్లు కాదు. నా దగ్గర వీడియో ఉంది, ఇప్పుడు నేను ప్లే చేయించగలను కూడా, కానీ అది కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను ప్లే చేయించలేను. ప్లీజ్ గో హెడ్. ఓకే సరే. ఒకటండి, ఇక్కడ కృష్ణమోహన్ గారు, ఎందుకంటే మాకు ఈ గంజాయి విషయంలో కేసులు కానీ ఇక్కడ కానీ విశాఖపట్నం కానీ ఈ రెండు ప్రాంతాల్లోనే అత్యధిక భాగం గంజాయి కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుంటాయి. ఎందుకంటే గంజాయి కేసు ప్రత్యేక కోర్టు రాజమండ్రిలో ఉంది. ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో దాదాపుగా 25,000 ఎకరాలు ఈ గంజాయి సాగు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కటి కృష్ణమోహన్ గారు, ఒకటప్పుడు చాలా బాధేస్తా ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అని నార్కోటిక్ డ్రగ్స్ మీద చేసిన చట్టం ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైన చట్టం. 20 కేజీలు కనుక మించి కనుక కమర్షియల్ క్వాంటిటీ కనుక ఉంటే 10 సంవత్సరాలు తప్పనిసరిగా జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా. మళ్ళా తిరిగి అదే కేసులో కనుక మళ్ళా ఇల్లు ఇరుక్కుంటే 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా. ఇవి శిక్షలు. దీంట్లో బెయిల్ కూడా దాదాపుగా చాలా రోజుల తర్వాత కానీ రాదండి, మామూలు దాంట్లోకి రాదు. ఎందుకంటే ఆ చట్టంలో ఉంది ఏంటంటే న్యాయమూర్తి ఇతను తప్పు చేయలేదని భావిస్తే అప్పుడు బెయిల్ ఏమంది. కాబట్టి ఆ లిటిగేషన్ తో బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవు. కాబట్టి దీంట్లో ఇరుక్కునే వాళ్ళు ఎవరంటే అండి, ఆదివాసీలు పాపం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆ యొక్క గంజాయిని మూటలు తరలించడం, అలానే మైదాన ప్రాంతాల్లోకి వాటిని కొరియర్స్ లాగా తీసుకొచ్చేసి వ్యాపారస్తులకు అందించడం, ఇవన్నీ చేసేటప్పుడు పాపం ఆ అమాయకులు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు బుక్ అయిపోతుంటారు, వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో పోలీస్ యంత్రాంగం, వీళ్ళు అసలు దీనికి మూలకారకులు ఎవరు, దీన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు, దీని మీద అసలు లబ్ధి పొందే వాళ్ళు ఎవరు అనేది ఈ ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా పట్టుకున్న సంఘటనలు ఇవ్వండి. కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏం చెప్తానంటే, మీరు అసలు దానికి మూలాలు ఎక్కడున్నాయి ఆ మూలాలను పట్టుకోండి. మూలాలను పట్టుకోకుండా ఈ యొక్క హెరాయినో లేకపోతే ఈ గంజాయో
ఈ ఎక్స్పోర్ట్లని వీటిని ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఉమ్, మొన్న లక్నో ఆగ్రో ఎక్స్ప్రెస్ వేలో 972 కేజీల గంజాయి దొరికిందండి. ఉమ్, 1,45 కోట్ల రూపాయలని, ఉమ్, 1.45 crores. ఉమ్, అది ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పారు. ఉమ్, ఉమ్, కాబట్టి గంజాయికి మొత్తం కూడా మన విశాఖపట్నము, ఈ మన ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో, ఆదివాసీల ఏరియా ఏదైతే ఉందో, ఉమ్, వీటి నుంచే ఉత్పత్తి అవుతుందండి. ఉమ్. మాకు అదే ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెడదాం అనుకుంటున్నాడో ఆ విశాఖపట్నం కేంద్రంగా సాగుతోంది గంజాయి. ఆ విశాఖపట్నం, తూర్పు గోదావరి కూడా అండి. బాగుంది బాగుంది. ఉమ్, తూర్పు గోదావరి కూడా ఉమ్, ఆ ఏదైతే ట్రైబల్ ఏరియాలు ఉన్నాయో, ఉమ్. ఆదివాసీ ట్రైబల్ ఏరియాస్ తో ఏరియాలు సంబంధమే ఉన్నాయో, ఉందిలేండి సార్. కాదండి, ఆ. ఆ ఏరియాల నుంచి అది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందండి. బాగుంది. ఇప్పుడు ఆంధ్ర వర్షా బోర్డులో పండిన పంట, ఉమ్, ఈ సాగు పంట అవును. అలాగ మూటల ద్వారా ఇలాగా సప్లై చేస్తూ ఉంటారు. దానికి అత్యధిక భాగం ఆదివాసీలు, పేదవాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తూ ఉంటారు. అవును. దానివల్ల ఏంటంటే ఈ గంజాయి వచ్చేటప్పటికి చాలా ప్రాంతాల్లో పట్టుకున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అయినటువంటిగా చెప్తా ఉంటారు. ఉమ్, కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఇరాయిన్ కూడా ఉమ్, దీని మీద కూడా ముందు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చెప్పినప్పుడు ఉమ్, ఈ సుధాకర్ భార్య వైశాలి, ఉమ్, వీళ్ళు ప్రధానంగా ఉమ్, ఆషి ఉమ్, ఒక కంపెనీని రిజిస్టర్ చేశారని ఒక సంవత్సరం క్రితం. ఉమ్, దానికి ఇప్పటికే దాదాపుగా 9 సార్లు జిఎస్టీ కట్టారని, ఉమ్, అది బియ్యం ఎక్స్పోర్ట్ దీనికోసం చెప్పి, అలానే టాల్కం పౌడర్ లాంటి ఉత్పత్తి చేసుకోవడానికి వాళ్ళు అనుమతి తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఒకటి డిఆర్ఐ కృష్ణమోహన్ గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆ, ఇది వార్త చూసారా మీరు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటిది? అది చూసండి, అదే దాంట్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ముందు ఇంటెలిజెన్స్ DRI వాళ్ళు అనేటువంటిది. ఏం చేశారంటే ఒక్క అండి, నిమిషం సుబ్బారావు గారు, ఒక్క ఇది- నిమిషం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆ. రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్లస్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగించారు. ఎందుకంటే ఈ డిఐఆర్ అనేటువంటిది, డిఆర్ఐ అనేటువంటిది మామూలుగా స్మగ్లింగ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇది అవునండి. దేశ భద్రతకు సంబంధించినటువంటిది, తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి వాటితో కనుక ముడిపడి ఉండేట్లయితే అప్పుడు దాన్ని ఎన్ఐఏకి అప్పగించారు. అలాగనే ఈ కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించారు. అప్పగించినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయి చేసినటువంటిది ఇది ఏమని, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, ఈ 2 కంటైనర్లు అనేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యొక్క దృష్టి మళ్లించడం కోసమే దీనిని ఆంధ్రప్రదేశ్ విజయవాడ అనేటువంటి దాన్ని వాడుకున్నారు. అది ఈ ఏడాది జూన్లో కూడా ఇదే విధంగా 2 కంటైనర్లు అనేటువంటివి గుజరాత్లోని ముంద్రా రేవు నుంచి డైరెక్ట్గా ఢిల్లీ తరలి వెళ్ళిపోయాయి అనంటూ కూడా రిపోర్ట్ అయింది. డిఆర్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అవునా? ఒకటండి డిఆర్ఐ కానీ ఎన్ఆర్ఐ కానీ నాకున్న సమాచారం వరకు సుధాకర్ని కానీ అతని వైపు దుర్గా వైశాలి కానీ వీళ్ళకి సంబంధం లేదని చెప్పలేదండి. వీళ్ళకి సంబంధం లేదని చెప్పలా. మీరు ఎక్కడైనా నాకున్నటువంటి హిందూ కానీ, డక్కన్ క్రానికల్ కానీ, అవును, సాహిత్య రిపోర్ట్ లో డక్కన్ క్రానికల్ వాళ్ళు పరిశీలన చేశారండి. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు డక్కన్ క్రానికల్. అవును. విజయవాడలో నుండి ఆసీ ట్రేడింగ్ కంపెనీ 25 టన్నులు జులైలో రిసీవ్ చేసుకుంది. ఇలాంటి సంబంధాన్ని ఈ ట్రాన్స్పోర్ట్ చేసింది అనేది డక్కన్ క్రానికల్ వాళ్ళు పర్సనల్ ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి రిపోర్ట్ ని వాళ్ళు డక్కన్ క్రానికల్ లో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడే దీని మీద మొత్తం బయటపడింది అనేది మనం అనుకోవడానికి వీల్లేదు. ఎవరు నిర్దోషులు కూడా కారు, అప్పుడే ఎవరిని నిర్దోషులుగా కూడా భావించడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగానే చట్టం పరిగణిస్తా ఉంది. వాళ్ళు నేరస్తులుగా పరిగణించదు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులుగా చట్టం గాని న్యాయస్థానాలు గాని పరిగణిస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రాథమికంగా ఇటీవల కాలంలో ఇందాక నేను టీవీలో చూశానండి, ఆల్రెడీ పోర్ట్ లో ఒక షిప్ తగలబడటం, కాకినాడలో బోట్ తగలబడేటప్పుడు ఏమంటగా నల్లటి పొగలు వస్తాయి. కానీ దీంట్లో నేను చూశాను ప్రత్యక్షంగా, ఏంటి ఇది నిజమేనా కాదా అని చెప్పేసి తెల్లటి పొగలు వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి విచారణ జరపాలి. అది వాస్తవమా లేకపోతే ఇంకోటి ఏదో తగలబడిందని కాదు. ఇక్కడ ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఎన్ఐఏ వాళ్ళు కానీ లేదంటే జాతీయ విచారణ సంస్థలు కానీ
డెఫినెట్ గా ఆ ఆరోపణల మీద దృష్టి పెట్టి విచారణ జరపాలి. ఉమ్, ఇప్పుడు మన పోలీసులు కూడా, ఉమ్, సరే ప్రభుత్వం పాత్ర ఎంత ఉందని నేను చెప్పలేను, కానీ ఉమ్, మన పోలీసులు కూడా ఉమ్, తప్పనిసరిగా ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆషి అనే ట్రేడింగ్ కంపెనీ ఉమ్, ఉన్నప్పుడు ఉమ్, అది ఏమేమి చేస్తా ఉంది, ఉమ్, అది విజయవాడలో ఉంది కాబట్టి ఉమ్, ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంది, ఉమ్, ఏమైనా అక్రమ రవాణా చేస్తుందంటే పరిశీలించవలసిన అవసరం ఇన్వెస్టిగేషన్ పోలీసుల మీద ఉంది. ఉమ్, కానీ దురదృష్టం ఏంటంటే అనుమానాలు ఎక్కడ వస్తుంటే కృష్ణమోహన్ గారు, ఉమ్, మన ఆంధ్ర పోలీసుకు ఆతృత ఎక్కువ. ఉమ్, డీజీపీ కమిషనరు ఉమ్, అసలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతూ ఉంటే ఉమ్, వీళ్ళకంత ఆతృత ఏంటండి? ఉమ్, మాకు విజయవాడలో జరగలేదు, ఉమ్, విజయవాడలో శుభ్రంగా ఉంది, ఎందుకు ఇంత కక్కుర్తి పడాల్సిన పరిస్థితి ఎందుకు? ఉమ్, నువ్వు గుంటూరులో నార్కోటిక్ డ్రగ్లు పట్టుకున్నావు, యువతని ఉమ్, విజయవాడలో పట్టుకున్నావు, ఉమ్, అనేక జిల్లాలలో నువ్వు పట్టుకున్నావు, ఉమ్, నువ్వు ఇన్వెస్టిగేషన్ నేను ఇలా పట్టుకున్నాము, ఉమ్, ఇంకా మా ప్రయత్నం మేము చేస్తున్నాము, ఏమైనా అడపదడపవుతే దాన్ని కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాలి. ఉమ్, అంతే తప్ప నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకా పూర్తిగా విచారణ జరపకుండానే ఉమ్, అబ్బే మా విజయవాడలో ఏం జరగదు, అంతా శుభ్రంగా ఉంది, ఉమ్, అలాంటివి జరిగే అవకాశాలే లేవు, జరగలేదని చెప్పేసి మీరు కంక్లూజన్కి ఎలా వస్తారు? ఉమ్, కాబట్టి ఇది ఆతృతగా చేసేటువంటి ఆలోచనతో ఏమవుద్ది, డెఫినెట్ గా దాని మీద అనుమానాలు ఏర్పడతాయి. ఉమ్, ఎవరైతే ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తా ఉన్నారో ఉమ్, ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చడానికి ఉమ్, ఈ డీజీపీ గానీ లేకుంటే విజయవాడ కమిషనర్ గానీ ఇచ్చిన ప్రకటనలు దోహదపడతాయి. ఉమ్, కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ డెఫినెట్ గా అండి ఇలాంటి గంజాయి వ్యాపారాలు కానీ ఉమ్, లేకుంటే మత్తు ఈ సంబంధించిన డ్రగ్స్ కానీ ఈ విషయాల్లో వ్యాపారాలు చేసినప్పుడు ఉమ్, డెఫినెట్ గా వాళ్ళకి రాజకీయమైన అండ లేకుండా ఉమ్, ఆ వ్యాపారస్తులు చేసే అవకాశమే ఉండదు. ఉమ్, ఇది జగమెరిగిన సత్యం. ఉమ్, సరే ఎవరికి ఉందని నేను చెప్పలేను. ఉమ్, ఏ ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే ఎంపీలు అవ్వచ్చు, ఉమ్, ప్రజాప్రతినిధులు ఎక్కడ దేశంలో ఎక్కడైనా అవ్వచ్చు, ఉమ్, ఉమ్, వాళ్ళు ఆ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఉమ్. ప్రధానమంత్రి కూడా కావచ్చా? ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రధానమంత్రి కూడా కావచ్చా మీ మాటల ప్రకారం? ఐ మీన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ విమర్శ ప్రకారం ప్రధానమంత్రి అండదండలు కూడా ఉండొచ్చా? నా ఉద్దేశం రాష్ట్రాల విధండి. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ప్రధానమంత్రి గారు కూడా ఈ అక్రమ వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు కదా, ఆ అవకాశం కూడా ఉండవచ్చునని అనుకుంటున్నారా మీరు? ప్రధానమంత్రి కూడా ఒకటి దాన్ని నేను సమర్థించనండి. ఒకవేళ ఎవరైనా అనుంటే, నాకు తెలిసినంత వరకు ఎవరైనా మీరు చెప్పారు కాబట్టి ఎవరైనా అనుంటే మటుకి అది సరైన విధానం కాదు. ఎందుకంటే ఇది రాష్ట్రాల బాధ్యత. రాష్ట్రాల్లో మార్గద్రవ్యాలు ఏమన్నా చేతులు ఏమన్నా అమ్మకాలు కానీ ఉంటే రాష్ట్రంలో ఉంటే ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత. రాష్ట్రాల మీద కేంద్రం, లేకపోతే కేంద్రం అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోతే కేంద్రం ఆధిపత్యం రాష్ట్రాల మీద చూపిస్తుందని చెప్పేసి కేంద్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటిది, ఈ వ్యవహారం అనేది రాష్ట్రాలకు సంబంధించిందే. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమైనా ఉండొచ్చు తప్ప దేశానికి సంబంధించింది కానీ ప్రధానమంత్రికి సంబంధించింది కాదు. అంతేనా? దేశానికి ఎప్పుడు సంబంధించిందంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు కేంద్రం తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఉపయోగించి, తన విచారణ సంస్థను ఉపయోగించేసి దేశ భద్రతను కాపాడుకోవడానికి, అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలను కట్టేలు చేయడానికి ఎన్ఐఏ లాంటి సంస్థలను ఉపయోగిస్తారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కృష్ణమోహన్ గారు. కాబట్టి ఇక్కడ కేంద్ర పాత్ర ఉంది, కానీ ఎక్కువ పాత్ర రాష్ట్రాలదే. రాష్ట్రాల్లో ఉండే ఇంటెలిజెన్స్ కానివ్వండి, రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రాష్ట్రంలో ఉండే సిఐడి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టేసి మిగతా ఏదైతే నేరాలని, రాష్ట్రాల్లో జరిగే నేరాలను అరికట్టడానికి పోలీస్ యంత్రాంగము, ఇంటెలిజెన్స్ వ్యవహారము ఇవన్నీ ఎలా ఉంటాయో దీని మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలోనే విపరీతంగా ఉందనే విషయాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. రేవు పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో ఇదేమైనా రీసెంట్ ఫినామినా? ఇదేమైనా ఇటీవల కాలంలో పెచ్చు పెరిగిపోయినటువంటిదా? ఇది చాలా కాలం నుంచి ఉన్నటువంటి సమస్య సుబ్బారావు గారు? గతంలో కృష్ణమోహన్ గారు గతంలో లేదని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. గతంలో ఉంది కానీ అది ఇప్పుడు తీవ్రత పెరిగింది. ఈ రోజున ప్రొఫెషనల్ కాలేజీ విద్యార్థులు నేను చూశానండి. మా కోర్టు పక్కనే ఉండేది, మేము తీయించేసాము దెబ్బలాడి. అక్కడికి వచ్చేసి గంజాయి కొనుక్కొని గంజాయి దమ్ము కొట్టకపోతే వాళ్ళు బతకలేరు. గంజాయి బట్టలు అమ్ముకునే వాళ్ళలాగా వచ్చేవాళ్ళు, వాళ్ళు గంజాయి అమ్ముతూ ఉండేవాళ్ళు. అది తీసుకెళ్లిపోయి పాపం విద్యార్థులు, ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అది చేసుకోవటం, ఇంజక్షన్లు చేసుకోవటం, డ్రగ్ ఇంజక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దాన్ని ఎడిక్ట్ అయిపోయారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాను లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంది అంటున్నారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాలు కనుక నిజంగా రేవుల నుంచి వచ్చే పరిస్థితి ఉత్పన్నమైతే డెఫినెట్ గా శాంతి భద్రతలకి, దేశ భద్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉత్పన్నం అవుతుంది. అందులో సమస్య ఏం లేదు. ఎందుకంటే మనకి తాలిబాన్లకి కాశ్మీర్ సమస్య ఏదైతే ఉందో, కాశ్మీర్ సమస్య సెకండ్ రౌండ్ లో తీసుకుందాం సార్. కాశ్మీర్ సమస్య, తాలిబాన్ సమస్య, ఇవన్నీ కూడా సుబ్బారావు గారు శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇందులో మన ఈ చర్చ అంటే మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినందువల్ల ఈ చర్చ యొక్క ఇంట్రడక్షన్ను, దాని యొక్క సారాంశాన్ని నేను ఒక 2-3 వాక్యాలలో మీకు చదివి వినిపిస్తాను, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ దాట్ సార్. ఇందులో ప్రధానమైనటువంటిది 2 వాక్యాలు ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఖర్చుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, శాసనసభ ఎన్నికల ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచానికి దిగజారి గంజాయి, హెరాయిన్ తదితర మారక ద్రవ్యాల వ్యాపారానికి తెరతీశారని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై దేశంలో ఇంత గగ్గోలు జరుగుతున్నా వారు మౌనం పాటించడమే ఆ వ్యాపారంలో వారి పాత్రకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ముసుగువీరులు ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ సోదరులకు ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో వ్యాపారాలు ఉన్నాయని, ఆ దేశాలలో గంజాయి వ్యాపారం ఎక్కువని, అదేవిధంగా కాకినాడకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని సన్నిహితుడిని భావించే స్మగ్లర్ అలీషా, అతని దగ్గర పనిచేశారని భావిస్తున్నటువంటి మాచవరపు సుధాకర్ ద్వారా ఈ మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం కొనసాగుతున్నదని, ఇందుకు సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలను సంపాదించిన తమ పార్టీ నాయకులు వాటిని తెలుగు ప్రజల ముందు పెట్టారని ఆ పార్టీ నాయకులు కొన్ని టీవీ ఛానళ్ల చర్చా కార్యక్రమాల్లో చెప్పారు. మాదక ద్రవ్యాల వల్ల సమాజానికి ఎంత అనర్థమో, ఇక మిగతా అంత మామూలే జనరల్లీ ఇదన్నది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు, వీళ్ళిద్దరూ వాళ్ళ 2024 ఎలక్షన్స్ కోసం అవసరమైనటువంటి ఎన్నికల డబ్బుల కోసం ఈ గంజాయి, ఇతర నార్కోటిక్స్ వ్యాపారానికి తెరదీశారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటిది. ఇందాక చివరిలో మీరు వచ్చినప్పుడు మొదటి నిమిషాల్లో సుబ్బారావు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు మీరు. ఏమని రాష్ట్రాలు దీని మీద రాష్ట్రాల దృష్టి అనేటువంటిది, రాష్ట్రాల సూపర్విజను, ఇటువంటి కార్యకలాపాలను అరికట్టడంలో రాష్ట్రాల పాత్ర ఎక్కువ ఉంటుంది అని సుబ్బారావు గారు అనడం కూడా విన్నారు. అంటే జనరల్గా మీరు ఒక సెంట్రల్ ప్రెస్టీజియస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు, చాలా విశేషంగా చాలా కాలం పాటు పనిచేశారు. అంటే ఇటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కదా, ముఖ్యంగా నార్కోటిక్స్ లేదా ఇతరమైనటువంటి లీడ్ యాక్టివిటీస్ని, వీటిని కంట్రోల్ చేయడంలో స్టేట్స్ పాత్ర, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ చాలా ఉన్నాయి. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మనకు 1-2 కాదు, నేరానికి సంబంధించినవి కాకుండా రెవెన్యూకి సంబంధించి కానీ ఇలా ఇవి ఎలా ఉంటుంది, వీటి పనితీరు అనేటువంటిది ఎలా ఉంటుంది, వీటిని చేయడం అనేటువంటిది ఎలా ఉంటుందో మాకు కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. ప్యానెల్లో ఉన్న సుందర్రామ్ శర్మ గారికి, సుబ్బారావు గారికి మరియు పార్థసారథి గారికి నమస్కారాలు. మీరు ఇంట్రడక్షన్ చేసిన విషయాలు అవి కూడా విన్నాను నేను. ముఖ్యంగా దీంట్లో మనకు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, భారతదేశంలో నార్కోటిక్స్ కేసు కింద మొత్తం ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఒక సంవత్సరానికి అన్నది మనం చూస్తే, 2019లో కనుక మీరు ఇచ్చిన డేటా చూస్తే, ఎన్సీఆర్బి వాళ్ళు ఇచ్చిన డేటా 72,779 కేసులు బుక్ అయ్యాయి. 72,779 కేసులు. తర్వాత మనకు నార్కోటిక్స్ లో మెయిన్ గా కోఆర్డినేటింగ్ బాడీ ఏంటంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఎన్సిబి అంటాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆధిపత్యంలో పనిచేస్తుంది. ఈ 72,779 కేసులు చూస్తే ఇందులో 385 కేసులు మాత్రమే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అన్నది రిజిస్టర్ చేసింది 2019లో. అంటే మిగతా 72,000 ఆల్మోస్ట్ 400 కేసులు స్టేట్ పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, డిటెక్ట్ చేస్తారు. ఇది మన భారతదేశంలో ఉన్న ప్రస్తుతానికి ఉన్న స్టాటిస్టిక్స్. తర్వాత ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి అనేది మనకు పరిశీలిస్తే, మొట్టమొదటిగా మహారాష్ట్రలో అన్నిటికన్నా ఎక్కువగా కేసులు ఉన్నాయి. ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వచ్చి 16వ ర్యాంకులో ఉంది, తెలంగాణ వచ్చి 20వ ర్యాంకులో ఉంది. 2019లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో 717 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అదే మీకు తెలంగాణలో చూస్తే 464 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇది మొత్తం భారతదేశం మీద మన రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన కేసుల యొక్క సంఖ్య. ఇది మన పొజిషన్.
తర్వాత ఈ చర్చ అంతా కూడా నాకు తెలిసింది ఏంటంటే ఒక చిన్న ఇంటరప్షన్ లక్ష్మణ్ గారు, చెప్పండి. ఇవి అంటే చిన్న చిన్న కేసులు, ఇప్పుడు ఎవరో సినిమా యాక్టర్లు వాడారని, లేదా కాలేజీల దగ్గర పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ నార్కోటిక్స్ వాడారనో, రకరకాలైనటువంటి కెమికల్ కాంపౌండ్స్ కావచ్చు, లేదా గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఉంటాయి, ఇందులో ఒక రకం కాదు. అంటే వాటిని కూడా కేసులుగా పరిగణించితే ఈ కేసులు మొత్తమా? ఎస్, ఇవన్నీ కేసులు, ఇవన్నీ కూడా పరిగణిస్తే ఈవెన్ మీ దగ్గర 5 గ్రాముల గాంజా దొరికినా కూడా మీరు పొజిషన్ అన్న కేసు వాళ్ళు చేస్తారు. ఓకే, ఓకే, నా దగ్గర దొరకదులేండి. ఓకే, కాబట్టి ఎలా ఉంటాయంటే ఓకే, పొజిషన్, తర్వాత వచ్చేసి 3 కేసులు ఉంటాయి ఇందులో ప్రధానంగా. అంటే చిన్న మొత్తంలో దొరికినవి, తర్వాత కమర్షియల్ మొత్తంలో దొరికినవి, ఆ తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో దొరికినవన్నీ 3 విభాగాలుగా కేసుల్ని జనరల్ గా బుక్ చేస్తారు. యూసేజ్ కండిషన్ లో ఒకడు ఉపయోగించాడని అనుకోండి, అప్పుడు వాడిని పట్టుకుంటే వాడి మీద కూడా పెడతారా? ఎస్, యూసేజ్ కూడా కేసు ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ పెడ్లర్స్ దగ్గరికి వెళ్తారు, పెడ్లర్స్ దగ్గర నుంచి మెయిన్ గా సప్లయర్స్ దగ్గరికి వెళ్తారు. ఇది మన ఇన్వెస్టిగేషన్ లో మనం తీసుకుంటున్న లింక్. తర్వాత ముఖ్యంగా ఈ కామెంట్స్ ఇవన్నీ కూడా ఈ పార్శ్వభూమి చూస్తే మీరు ముంద్రా పోర్ట్ లో ఐ థింక్ సెప్టెంబర్ 11వ తారీఖున ఆల్మోస్ట్ 3000 కేజీల హీరోయిన్, అది సెమీ ఫినిష్డ్ టాల్క్ స్టోన్స్ అని చెప్పేసి పౌడర్ కు వాడే స్టోన్స్ నుంచి ఆల్మోస్ట్ 46,000 కిలోలు ఆషి అనే కంపెనీ ఏదైతే మీకు విజయవాడలో రిజిస్టర్ అయిందో వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఎక్కడ నుంచి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది ఇరాన్ వెళ్ళి, ఇరాన్ నుంచి ముంద్రా పోర్ట్ కు వచ్చింది. అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ వల్ల దాంట్లో పట్టుకోవడం జరిగింది. ఆ పోర్ట్ ఏదైతే ఉందో ముంద్రా పోర్ట్ అన్నది అదానీ గ్రూప్ వాళ్ళ యాజమాన్యంలో ఉంది. ఆ తర్వాత ఆషి అనే కంపెనీ విజయవాడలో వాళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి అందులో ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు వాళ్ళ 2 దంపతులు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ మిగతా సభ్యులు వాళ్ళంతా ఉన్నారు. ఈ విధంగా అది ఆంధ్రప్రదేశ్ కు ఏ విధంగా లింక్ అవుతుందని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేయాలి. మన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ ను వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రధానంగా మనం చేయాల్సిన అంశం. అంటే ఆధారాలు లేకుండా ఇలాంటివి అలిగేషన్స్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే దానివల్ల ఏమీ ఒరిగేది ఏం లేదు ఫైనల్ గా. కాబట్టి ఎవరి దగ్గరైనా దీనికి సంబంధించిన ఆధార్ గానీ క్లూస్ ఉంటే సంబంధిత ఏజెన్సీ, ఇంతవరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే మొన్ననే దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను అక్కడ సమర్పించడం చాలా అవసరం. అంటే వీళ్ళు అనడం ఏంటంటే జూన్ లో కూడా ఈ ఆషి అన్న కంపెనీ ఇంకొక కన్సైన్మెంట్ కూడా వచ్చింది. ఆ కన్సైన్మెంట్ ఏమైంది, ఇవన్నీ కూడా మీరు దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇది ప్రస్తుతం ఉన్న పొజిషన్. అంటే జూన్ లో 2 కంటైనర్లు వచ్చాయి. ఆ 2 కంటైనర్లు కూడా ఇదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచే స్టార్ట్ అయ్యి ముంద్రా నుంచి ఇంకెక్కడా లేకుండా డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విజయవాడని అని పెట్టడం అనేటువంటిది జనరల్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం ఉద్దేశించింది అని అంటూ మనకు మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఈ రోజు కావచ్చు. మీరు ఈ నేరస్తుల్ని వీళ్ళని డిఆర్ఐ వాళ్ళు కోర్టులో ప్రవేశపెడితే ఆ జడ్జి గారు ఏమన్నారంటే విజయవాడ అన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, అక్కడికి దగ్గరగా ఉన్న పోర్టులు మీరు చూస్తే చెన్నై పోర్టు దగ్గరగా ఉంది, కానీ వీళ్ళు ముంద్రా పోర్టుకు తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఒక 2 నిమిషాలు నేను పోర్టుల గురించి మాట్లాడతాను ప్లీజ్. భారతదేశంలో పోర్టులన్నీ 3 చట్టాల కింద పనిచేస్తుంటాయి. మొదటిది వచ్చేసి పోర్ట్స్ యాక్ట్ 1908 1908లో ఉన్న ఒక చట్టం. ఆ తర్వాత పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963. ఆ తర్వాత వచ్చేసి మొన్నే 2021న వాళ్ళు ఇంకొక చట్టం తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారంటే మేజర్ పోర్ట్స్ అథారిటీస్ యాక్ట్ అని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ 3 పోర్టుల ద్వారా మన పోర్టు యాజమాన్యం ఉంటుంది. భారతదేశ రాజ్యాంగం చూస్తే పోర్టు వ్యవస్థ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం 12 మేజర్ పోర్టులు ఉన్నాయి, 187 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. మేజర్ పోర్ట్స్ యాజమాన్యం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నాన్ మేజర్ పోర్ట్స్ అన్నవి స్టేట్ గవర్నమెంట్ యాజమాన్యంలో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టు గాని కాకినాడ పోర్టు గాని సంబంధితులకు వాళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రధానంగా మీరు అనడం ఏంటంటే
మేజర్ పోర్ట్స్ లో అక్కడ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఉమ్, ఆ తర్వాత కస్టమ్స్ ఉంటారు, అవును. అవన్నీ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుజరాత్ తీసుకుంటే ఉమ్, అక్కడ మేజర్ పోర్ట్ కాండ్లా ఉంది, అవును. ఆ తర్వాత వచ్చేసి నాన్ మేజర్ పోర్ట్ ముంద్రా. ఉమ్, మీరు గత సంవత్సరం జరిగిన కార్గో వివరాలు తీస్తే ఉమ్, కాండ్లా పోర్టు నుంచి 126 మెట్రిక్ టన్నుల మిలియన్ టన్నుల కార్గో కాండ్లా నుంచి అవుతే ఉమ్, ముంద్రా పోర్టు నుంచి 136 మిలియన్ టన్నులు. ఉమ్, అంటే మేజర్ పోర్టు కన్నా నాన్ మేజర్ పోర్టు నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగాయి. ఉమ్, 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 అక్కడ ప్రభుత్వ కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. ఓహో. సో ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటంటే ఉమ్, వీళ్ళు ప్రధానంగా మేజర్ పోర్ట్ కాకుండా నాన్ మేజర్ పోర్టుకి ఈ మెటీరియల్ తీసుకురావడానికి కారణం ఏంటి అని జడ్జి గారు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో ప్రశ్నించారు. ఉమ్, తరువాత ఉమ్, అదానీ గ్రూప్ కూడా ఏదైనా ఇందులో లాభం చేకూరిందా అది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. ఉమ్, 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 సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉన్న భాగాలు. ఉమ్. తర్వాత వీటిలో ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనకు చేయాల్సిన చాలా ప్రధానమైన అవసరం ఉందండి. ఇప్పుడు పోర్ట్స్ ని రెండు రకాలుగా విడగొట్టారు మీరు లక్ష్మణ్ గారు. అవునండి. మేజర్ పోర్ట్స్ అని అంటూ, అంటే వీటిని నాన్ మేజర్, మేజర్ అండ్ నాన్ మేజర్ అంటూ రెండు రకాలుగా విడగొట్టారు కదా. అంటే వీటి సైజ్ ఆధారంగానే కదా ఆబ్వియస్ గా. సైజ్ ఆధారం కాదు, ఆ. మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది, ఓహో, ఆ దాని మీద మీరు ఎంత కార్గో హ్యాండిల్ చేస్తున్నారన్నది ప్రధానం కాదు. ఓకే. అది కేంద్ర ప్రభుత్వం ఏ పోర్ట్లనైతే మేజర్ పోర్ట్లను నోటిఫై చేస్తుందో అవి ఓహో. మేజర్ పోర్ట్లు అవుతాయి, మిగతావన్నీ నాన్ మేజర్ పోర్ట్స్ అవుతాయి. ఓకే. నాన్ మేజర్ పోర్ట్స్లో కూడా ఈ రకరకాలైన సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అయితేనేమి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అయితేనేమి, ఇటువంటి ఈ అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, నేరాలకు సంబంధించినవి కానీ, లేదా ఆయుధాల సరఫరా దొంగ రవాణా కానీ, ఈ నార్కోటిక్స్ దొంగ రవాణా కానీ, ఇలాగా ఇంకా ట్రాఫికింగ్ కానీ, ఇలా చాలా రకాలైనటువంటి అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. వీటన్నిటిని ఆపడానికి ఉద్దేశించినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, సెంట్రల్ ఏజెన్సీస్ కావచ్చు, స్టేట్ ఏజెన్సీ, ఇవి ఈ నాన్ మేజర్ పోర్ట్స్లో ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ పనిచేస్తాయా, లేకపోతే అసలు వాటికి ప్రవేశమే ఉండదా? అందుకనే ఈ ముంద్రా పోర్ట్ లో ఆ. సీజర్ అవ్వగానే అదానీ గ్రూప్ ఏం చెప్పారంటే ఆ, మా దగ్గర పోలీసింగ్ అథారిటీస్ లేవు, ఓకే. అందువల్ల మేమేం చేయలేమన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఓహో, సో ఓహో, మేజర్ పోర్ట్ మీరు తీసుకుంటే అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉంటారు. ఓహో. ఆ తర్వాత ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, సిఎస్ఎఫ్. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు వీళ్ళంతా ఉంటారు. సో అటువంటి ఈ సెక్టర్ ఏదైతే ఉంటుందో అటువంటి సెక్టర్ మీకు నాన్ మేజర్ పోర్ట్ లో కనపడదు. నాన్ మేజర్ అందువల్ల- అప్పుడు దేశ సెక్యూరిటీకే ప్రమాదం వస్తుంది కదా లక్ష్మణ్ గారు. అందుకనే ఇప్పుడు అనడం ఏంటంటే మీరు నాన్ మేజర్ పోర్ట్స్ లో కూడా ఆ. సెక్యూరిటీ నామ్స్, తర్వాత ఈ కంటైనర్స్ చెక్ ఎలా చేయాలి, అవును. వాటిల స్కానింగ్ ఏ విధంగా మేజర్ పోర్ట్ లో జరుగుతుందో నాన్ మేజర్ పోర్ట్ లో కూడా జరగాలి. ఎందుకంటే నాన్ మేజర్ పోర్ట్ లో చాలా చోట్ల మేజర్ పోర్ట్స్ కన్నా ఎక్కువ కార్గో హ్యాండ్లింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు ఆల్రెడీ. ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏం కదా. చేస్తారంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని అక్కడ పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9/11 అమెరికాలో ట్విన్ టవర్స్ మీద జరిగిన అటాక్ లో కూడా చూస్తే ఈ హైజాకర్స్ అంతా కూడా ఏ ఎయిర్పోర్ట్స్ లో అయితే తక్కువ సెక్యూరిటీ ఉందో అక్కడ చెకింగ్లు సరిగా జరగట్లేదో అవి ముందే ఐడెంటిఫై చేసుకుని అక్కడ వాళ్ళు వెళ్ళారు. ఓకే, ఓకే. న్యాచురల్ కూడా ఈ డ్రగ్ న్యాచురల్ గా ఉంటుంది. దొంగతనం చేసేవాడు దొంగ ఎప్పుడు కూడా తనకు ఎక్కడ పట్టుపడకుండా చేసే విధంగా ఎన్నుకుంటాడు, అంతే కదా. సో అందువల్ల మెజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే ఇందులో అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి, ఆ తర్వాత వచ్చేసి అందులో పోర్టు యొక్క సహభాగం ఉందా, వాళ్ళ రోల్ కూడా మీరు ప్రయత్నించి వాళ్ళు ఏమన్నా ఇందులోంచి అన్డ్యూగా వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందా, ఇవన్నీ కూడా చూడమని చెప్పేసి అక్కడ జడ్జి గారు అడగడం జరిగింది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దగ్గరికి వచ్చింది. సో వాళ్ళు చూద్దాం ఏ విధంగా వాళ్ళు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ క్రైమ్. ఎందుకంటే భారతదేశంలో 65% యువతరం ఉన్నారు. ఈ యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ ప్రాక్సీ వార్ అంటాం దీన్ని. యాక్చువల్ గా చూస్తే పంజాబ్ లో ప్రాక్సీ వార్, పాకిస్తాన్ డైరెక్ట్ గా అక్కడ నార్కోటిక్స్ ఇండక్ట్ చేసి అక్కడ యువతరాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద పాకిస్తాన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే గత వారం నుంచి అనేక మంది ఇన్నోసెంట్స్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు.
మీరు ఈ సంవత్సరం జరిగిన సీజర్స్ ఒకసారి చూస్తే భారతదేశంలో ఢిల్లీ గాని, కేరళ గాని, చెన్నై గాని ఇక్కడంతా కూడా జనవరి నుంచి పెద్ద పెద్ద మొత్తంలో నార్కోటిక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవి సీజ్ చేసినవి, సీజ్ అవ్వనివి ఎన్ని ఉన్నాయన్నది కూడా మనం ఆలోచించాలి. ఎంత మొత్తంలో నార్కోటిక్స్ ఇక్కడికి వచ్చిందన్నది కూడా మనం ఆలోచించాలి. అందుకనే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ నేషనల్ ఇష్యూ. కాబట్టి అందరూ జవాబుదారీతనంతో దీన్ని అటాక్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నది నేను ఈ రోజు ఇంట్రొడక్షన్ లో ప్రతిపాదిస్తున్నానండి కృష్ణమోహన్ గారు. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఒకటి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఇటీవల వచ్చినటువంటి భయంకరమైన పొలిటికల్ క్రైసిస్ కూడా వాళ్ళకి అక్కడ పెద్ద పంటలు పండేటువంటి పరిస్థితి లేవు, వాళ్ళకి అక్కడ గనులు లేదు, వాళ్ళకి ఆదాయం లేదు. ఇంకా మరీ చెప్పాలంటే వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు గంజాయే. ఇది కూడా మనకు చాలా గంజాయి. మీరు యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ చూస్తే వాళ్ళకు మెయిన్ గా పాపీ అన్న ఒక కల్టివేషన్ చేస్తారు, అందులోంచి ఓపియం వస్తుంది, ఓపియం నుంచి మీరు హీరోయిన్ తీస్తారు. నల్లమంది అంటాం. ఇంటర్నేషనల్ లెవెల్లో 80% ఓపియం అండ్ హీరోయిన్ అది ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తుంది. 2001 సంవత్సరంలో 8,500 హెక్టార్స్ లో పాపీ పండిస్తుంటే 2020 నాటికి అది 2,25,000 హెక్టార్లకు పెరిగింది. తాలిబాన్ కు 60% వాళ్ళ ఫైనాన్స్ అంతా కూడా ఈ నార్కోటిక్స్ నుంచి వచ్చేది. యాక్చువల్ గా మీరు వాళ్ళు ఏమంటున్నారు, మేము షరియత్ లా ఫాలో చేస్తామంట, ఇస్లాం లా ఫాలో చేస్తామన్నారు. ఇస్లాం లో యాక్చువల్ గా నార్కోటిక్ అంటే అది హరాం అంటారు. అది అసలు చేయకూడదు నార్కోటిక్స్. మరి వాళ్ళ మెయిన్ ఆదాయమే నార్కోటిక్స్ వస్తుంటే మరి తాలిబాన్ దాన్ని బ్యాన్ చేయాలి కదా. అంటే అమ్మాయిలను కాలేజీకి వెళ్ళకండి, స్కూల్కి వెళ్ళకండి అంటున్నారు, కానీ మరి నార్కోటిక్స్ గురించి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? అంటే మనకు అనుకూలంగా దేన్నైనా మలుచుకుంటాం అనేటువంటిది తాలిబాన్లకు కాదు, మన దగ్గర వాళ్ళకి కానీ ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి లక్షణం కదా లక్ష్మణ్ గారు, మీకు చెప్పగలవాళ్ళ. అదొక పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్. రాకెటే కూడా కాదు, మాఫియా వర్క్ చేస్తుంది. వాళ్ళు తాలిబాన్లు హిరాయిన్ చేయకూడదు అలాగా అనేటువంటిది. అంటే వాళ్ళు చేస్తున్నారంటే వాడు మరి ఖురాన్ నిషేధించింది కదా, అయినా అక్కడ మాత్రం కన్వీనియన్స్ ఉంటుంది. ఆడపిల్లల మీద ఆంక్షల విషయంలో మీరు అమ్మాయిలు చదువుకోవాలంటే షరియత్ లా అంటారు, మరి నార్కోటిక్స్ వచ్చేసరికి మరి ఎందుకు ఫాలో అవ్వరు అది? అవును. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది డీటెయిల్స్. శర్మ గారు నమస్కారం. నమస్కారం కృష్ణమోహన్ గారు. ఎస్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ది డిలే. ప్యానెల్ లో ఉన్న మన లక్ష్మీనారాయణ గారికి, పార్థసారథి గారికి, సుబ్బారావు గారికి కూడా నమస్కారాలు. ప్లీజ్ గో అహెడ్. చాలా మంచి ఇదేంటంటే సార్ లక్ష్మీనారాయణ గారు మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా బాగుంది. నాకు అది దాంట్లో నుంచే నాకు కొంచెం ఇది కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే సార్, ఫస్ట్ అసలు విజయవాడలో సుధాకర్ దంపతులు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు, రిజిస్టర్డ్ ఆఫీస్ అని అనుకుంటున్నాం. అసలు యాక్చువల్ గా ఏంటంటే ఫర్ ఎనీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ ఒకటి తీసుకోవాలి. దట్ కమ్స్ ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు ఇస్తారనమాట. అంటే నేను ఈ దేశంలోకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఏదైనా నేను ఎక్స్పోర్ట్ చేయాలనేటట్టయితే ఈ ఐఈసి కోడ్ నెంబర్ అనేటువంటిది ముఖ్యం. జనరల్ గా దీన్ని ఎట్లా తీసుకుంటారంటే, నేను ఎక్కడుంటే అక్కడ అడ్రస్ తోటి దాన్ని తీసేసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తి తనకి అక్కడే ఉండక్కర్లేదు, విజయవాడలో నాకు సొంత ఇల్లు ఉంది, ఎందుకంటే దీనికి కొన్ని ఇది ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్, మీ పాన్ కార్డు, అంటే కేవైసీ అంటాం, వీటన్నిటికీ అక్కడ ఇమీడియట్ గా దొరుకుతుంది కాబట్టి తీసుకుంటున్నాం. మన పివి నరసింహారావు గారికి దయ వల్ల ఏమైందంటే, ఇన్స్పెక్టర్ రాజు పోయిన తర్వాత ఇవాటి రోజున ఐఈసీ కోడ్ నెంబర్ తీసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఆ రకంగా ఈ సుధాకర్ దంపతులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయవాడలో అడ్రస్ పేరు మీదట ఒక ఐఈసీ కోడ్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, చెన్నైలో ఉంటున్నారు. అయితే చెన్నైలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఎక్కడైనా కూడా ఒక ఐఈసీ కోడ్ నెంబర్ తీసుకుంటే ఇది పాన్ ఇండియా అనమాట, మీరు ఎక్కడైనా నుంచి అయినా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. ఆ రకంగా విజయవాడ తోటి లింక్ అక్కడ వచ్చింది మనకి. అయితే దీన్ని ఏమనుకుంటున్నాం అంటే, విజయవాడలో ఐఈసీ కోడ్ నెంబర్ ఉంది కాబట్టి, ఆ అడ్రస్ ఉంది కాబట్టి, నేను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసినా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చేసినా, ఇంకో అమెరికా నుంచి చేసినా అది విజయవాడకే వస్తుందేమో అనేటువంటిది ఒక దురభిప్రాయం. అంటే వాళ్ళు విజయవాడ వాళ్లే కదా శర్మ గారు, వాళ్ళు విజయవాడ వాళ్లే కదా, వాళ్ళు మెడ్రాస్ లో సెటిల్ అయ్యి చెన్నైలో సెటిల్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు విజయవాడ వాస్తవ్యులేనా?
సార్ నేను కొంచెం నాకు వినపడలేదు, కాదండి, నేను కొంచెం కృష్ణమోహన్ వివరణ గారు ఇస్తాను. ఒక్క తూర్పు నిమిషం. గోదావరి జిల్లా వాస్తవ్యులు. ఓహో, ఓకే ఓకే. వాళ్ళు విజయవాడ వాస్తవ్యులు ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ విజయవాడ అని అడుగుతూ ఉన్నాను నేను. వాళ్ళు విజయవాడ వాళ్ళ వాస్తవ్యులు అయితే నేను అడుగుతున్నది ప్రాబ్లం అదే ఏం సార్. లేదు. ఒక్క నిమిషం, ఓకే మీకు అది కూడా క్లారిఫై ఇస్తాను. Please. ఏంటంటే ఇక్కడ వాళ్ళు విజయవాడ వాళ్ళు కాదు కదా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ. ఇవన్నీ నేను అప్పుడే పొలిటికల్కి వెళ్ళను, కొంచెం దీని మీద మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్. ఈ ఐఏసీ కోడ్ నెంబర్ మీరు విజయవాడ వాస్తవ్యులా లేకపోతే ఇంకొకటి అక్కర్లేదు. మీరు విజయవాడ వాస్తవ్యులు అవ్వక్కర్లేదు. నాకు విజయవాడలో సొంత ఇల్లు ఉంది, విజయవాడలో నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, విజయవాడలో నాకు కావాల్సినటువంటి జిఎస్టీ నెంబర్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ అప్లై చేయొచ్చు. ఓకే, అంటే అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఓకే. అయితే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఐఏసీ నెంబర్ది మీరు ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా మీకు కావాల్సినటువంటి ఒక నెంబర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కి ఫైలింగ్ చేయాలంటే పాన్ నెంబర్ ఎట్లాగో ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ నెంబర్ అవసరం. ఓకే, దట్స్ అంతటితో అయిపోయింది వాళ్ళ పని. ఓకే. అయితే ఇవాళ ఎక్కడొచ్చిందని చెప్పంటే మనం ఏమంటున్నామంటే వీళ్ళు ముంద్రా పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు, ముంద్రా పోర్ట్ లో ఇంపోర్ట్ చేశారు. వీళ్ళు ఏ రకమైనటువంటి ఇంపోర్ట్ ఎక్కడైనప్పటికీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే ఒక్క చోటే చేయాలనేటువంటిది లేదు. ఈ ఐఈసీ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ముంద్రా పోర్ట్ లోనే ఎందుకు చేశారు, మేజర్ పోర్ట్లలో ఎందుకు చేయట్లేదు, మైనర్ పోర్ట్లలో ఎందుకు చేయట్లేదు అనేటువంటిది ఒక ఇష్యూ. అయితే ఇక్కడ ఇవాళ మనం మేజర్ యాక్ట్ ఇందాక మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఈ మేజర్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ పోర్ట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మనకి 12 పోర్ట్లు ఉన్నాయి. అయితే ఈ పోర్టుల్లో మీకు డైరెక్ట్ క్లియరెన్స్ అనేటువంటిది జరగదు ఎక్సెప్ట్ ఎస్సీజెడ్ అండ్ డిపిటి. అంటే కొంతమందికి డైరెక్ట్ గా మీరు డెలివరీ తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటికి తప్ప మిగతా వాటిలో అందరూ కూడా తీసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక కంటైనర్ ఇంపోర్ట్ చేస్తే అది చెన్నై పోర్ట్ కనుక వస్తే అది ఆ కంటైనర్ విల్ బి మూవ్డ్ టు ది సిఎఫ్ఎస్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ కి వెళ్ళిపోతుంది. అంతేకాని అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగదు. అంటే ఏంటి, ఆ పోర్ట్ కి వెళ్ళేసేసి నేను క్లియరెన్స్ తీసుకోవటం లేదు ఎక్సెప్ట్ 2 ఆప్షన్స్. వన్ ఈజ్ ఎస్సీజెడ్, రెండోది ఏమన్నా డిపిడి డైరెక్ట్ గా తీసుకునేటువంటి. ఎక్సెప్ట్ ఈ 2 తప్ప మిగతా వాటికి జరగదు. దీని మూలకంగా ఏం చేస్తారంటే మైనర్ పోర్ట్స్ ని డెవలప్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి విశాఖపట్నం ఈజ్ ఏ మేజర్ పోర్ట్, కాకినాడ ఈజ్ ఏ మైనర్ పోర్ట్, కృష్ణపట్నం ఈజ్ ఏ మైనర్ పోర్ట్. అంటే మనం ఇక్కడ ఇది యొక్క రాష్ట్ర ప్రభుత్వాల వాటిల్లో ఉన్నటువంటిది. రెండోది మనం సెక్యూరిటీ విషయం మాట్లాడుతున్నాం. ఇక్కడ మేజర్ పోర్ట్ అయినా మైనర్ పోర్ట్ అయినప్పటికీ కూడా దేర్ ఈస్ నో డిఫరెన్స్. మీ సెక్యూరిటీలో ఎక్కడ డిఫరెన్స్ లేదు. అయితే అది ఏంటి డిఫరెన్స్, అది కూడా మీరు ఒక్క అడిగే లోపల చెప్తారు, అది కూడా చెప్తాను నేను. ఇందాక మన ఆయన అన్నారు, అదాని గారు ఏదో అన్నారు అని, అది కూడా చెప్తాను. సిఐఎస్ఎఫ్ లేదంటే రిప్యూటెడ్ సెక్యూరిటీస్ ని అపాయింట్ చేసుకోవాలి. ఈ అపాయింట్ చేసేటువంటి వాళ్ళు ఎవరు అపాయింట్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పోర్టు ఎవరైతే తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పోర్ట్ అయినా, గంగవరం అయినా, లేకపోతే ఇప్పుడు అదాని పోర్ట్ అయినా, వీళ్ళు కాదు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఇదైన తర్వాత మాత్రమే వాళ్ళలో ఉన్నటువంటి రిప్యూటెడ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మాత్రమే నియమిస్తారు. కాబట్టి ఈ సిఐఎఫ్ అయినా సిఐఎస్ఎఫ్ అయినా ఈ రిప్యూటెడ్ సెక్యూరిటీస్ అయినా వీళ్ళిద్దరూ కూడా ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మైనర్ పోర్ట్ అయినా మేజర్ పోర్ట్ అంటే మేజర్ పోర్ట్స్ అయిపోయింది పక్కన పెట్టండి. ఇప్పుడు మైనర్ పోర్ట్స్ లో కస్టమ్స్ ఉంటుంది, కస్టోడియన్ సపరేట్ గా ఉంటాడు, తర్వాత ఈ సిఐఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది, డిఆర్ఐ ఉంటుంది, అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, అంటే అక్కడ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐబి, ఇట్లా రకరకాలైనటువంటి ఇంటెలిజెన్స్ గ్రూప్స్ కూడా అక్కడ ఉంటాయి. అయితే మీకు వచ్చినటువంటి ఒక కంటైనర్ ఏదైతే వచ్చిందో దాన్ని కస్టమ్స్ వాళ్ళు డెఫినెట్ గా ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఐఈసీ కోడ్ నెంబర్ ఉండగానే కన్సైన్మెంట్ తెప్పించేసుకోగానే, లేకపోతే అక్కడ ఇంటికి చేతికి ఇవ్వరు. ఎందుకంటే ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే, నిన్న కొంతమంది చెప్తున్నారు పార్సిల్ ఉంది కదా, ఆ పార్సిల్ మా ఇంటికి వచ్చేస్తుంది కదా ఆయన అడ్రస్ మీద అని చెప్తున్నారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకనంటే మీరు ఒక ఇంపోర్ట్ కన్సైన్మెంట్, ఈవెన్ మీ డాక్యుమెంట్ ఏదన్నా మీరు కొరియర్ లో కానీ తెప్పించుకుంటే అది కస్టమ్స్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పిలుస్తారు, మీ యొక్క ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మాత్రం డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయాలంటే ఇంతటి ప్రాసెస్ ఉంది. అయితే ఏంటి జరిగింది ఇవాళ రోజున అనేది వద్దాం మనం. ఇంకా ఫస్ట్ ఒక్క నిమిషం శర్మ గారు, ఒక్క నిమిషం. మీరు చెప్పినటువంటి దాంట్లో ఇప్పటిదాకా అందుకని మధ్యలో ఇంటరప్ట్ చేయలేదు. ఒక మేజర్ ఫ్లా కనపడుతున్నది మీ ఆర్గ్యుమెంట్లో, ఒక చిన్న లోపం కనపడుతుంది. మేజర్ అంటే పెద్ద లోపం కనపడుతుంది. మేజర్ పోర్ట్స్, నాన్ మేజర్ పోర్ట్స్ అనేటువంటి వాటి రెండిట్లో సెక్యూరిటీ విషయంలో చాలా తేడా ఉంటుంది అని అంటూ ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని గుజరాత్లో ఎక్కడైతే ఈ ముద్దాయిల్ని వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేశారో అక్కడ ఉండేటువంటి న్యాయమూర్తి కూడా ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేసినట్లుగా చెప్పడం జరిగింది లక్ష్మీనారాయణ గారు. మూడో పాయింట్ లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటిది ఏంటంటే, అక్కడ మా దగ్గర అంత పోలీస్ సెక్యూరిటీ లేదు అని అంటూ కూడా ఇమ్మీడియట్గా రేవుపట్నం యజమాని అయినటువంటి అదాని క్లెయిమ్ చేశారు, అలా మాట అన్నారు అని అంటూ అన్నారు. అంటే ఈ మూడు ఆస్పెక్ట్స్ రీత్యా
సెక్యూరిటీ అనేటువంటిది మేజర్ పోర్ట్స్లోను నాన్ మేజర్ పోర్ట్స్లోను ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉన్నట్లుగా కనపడుతుంది ఈ రెండింటి మధ్య. అందుకని న్యాచురల్గా ఇలాంటి అన్వాంటెడ్ యాక్టివిటీస్, అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలుకి పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ తక్కువగా ఉండేటువంటి నాన్ మేజర్ పోర్ట్స్నే ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది సహజంగా. అది ప్లీజ్ గో అహెడ్ అండ్ ఆన్సర్ దిస్ ఆల్సో, అడ్రస్ దిస్. ఒకటి నేను కూడా చదివాను, అదానీ గారిని అడిగారు, అడిగితే కంటైనర్స్ ఇది చేసేటువంటి పోలీస్ సెక్యూరిటీ మాకు లేదు అని చెప్పని ఆయన అన్నాడు అనేది పేపర్ లో వచ్చింది. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అది మైనర్ పోర్ట్, అంటే మేజర్ పోర్ట్స్ పక్కన పెట్టేయండి, అక్కడ క్లియరెన్స్ లేవు ఇవాళ రోజున. అది ఒక్క నిమిషం ఆగండి శర్మ గారు, ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనారాయణ గారు, మేజర్ పోర్ట్స్ నాన్ మేజర్ పోర్ట్సా, మేజర్ పోర్ట్స్ మైనర్ పోర్ట్సా? యాక్చువల్ గా మీరు చట్టం చూసుకుంటే మేజర్ పోర్ట్స్, మిగతావన్నీ నాన్ మేజర్ పోర్ట్స్. మనం వాటిని మైనర్ పోర్ట్స్ అనుకుంటాం, మన కలకు కానీ మనం అలాగే వాడదాం, మైనర్ పోర్ట్స్ అంటాం మనం. శర్మ గారు, 1908 లో చట్టం తీసుకుంటే అందులో వాళ్ళు చెప్పింది మేజర్ పోర్ట్స్, మిగతావన్నీ నాన్ మేజర్ పోర్ట్స్ అని వాళ్ళు ఇచ్చారు. ఐ థింక్ సుందరరామ్ శర్మ గారు కూడా మనం కూడా నాన్ మేజర్ అనే వాడదాం పార్లెన్స్ లో కూడా. ఓకే, మీరు అడిగినట్టుగా మేజర్ పోర్ట్స్ అనేది 12 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ విశాఖపట్నం ఒక్కటే. అవును. అయితే మిగతా కృష్ణపట్నం, గంగవరం, రేపు వచ్చే రామాయపట్నం, భావనపాడు ఇవన్నీ కూడా మైనర్ పోర్ట్స్ అంటారు, లేకపోతే ఆయన అన్నట్టుగా నాన్ మేజర్ పోర్ట్స్ అంటారు. జనరల్ భాషలో వచ్చేసరికల్లా మైనర్ పోర్ట్స్ అని అంటుంటారు. దట్ ఇస్ లీవ్ ఇట్, నాన్ మేజర్ పోర్ట్స్ కింద తీసుకుందాం. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ సెక్యూరిటీ కానివ్వండి, ఈ కంటైనర్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అదానీనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిసైడ్ చెయ్యరు. దట్ ఈస్ లా. దాన్ని డిసైడ్ చేసేటువంటిది కస్టమ్స్ డిపార్ట్మెంట్. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి నేను ఇక్కడ కూర్చుంటాను, మా ఇద్దరు పక్కన ఉన్నటువంటి వీళ్ళిద్దరిని పెట్టుకుంటున్నాను అంటానికి కుదరదు. అయితే మీరు పక్కన పెట్టండి, ఆయన ఏం మాట్లాడాడు అది పక్కన పెట్టండి. లా ఏంటంటే కస్టోడియన్ ని నియమించాలన్నా, సెక్యూరిటీని నియమించాలన్నా కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాత్రమే చేస్తది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తా ఉన్నారు, ఇవాళ కాకినాడ పోర్ట్ లో కస్టమ్స్ ఉంటుంది, కస్టోడియన్ వేరుగా ఉంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన ఇష్టం కాదు అక్కడ కంటైనర్స్ ఏమొచ్చినాయి, నెక్స్ట్ దేర్ ఇస్ అ షిప్పింగ్ లైన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ కంటైనర్ నెంబర్ ఎవరు కస్టమ్స్ షిప్పింగ్ లైన్ తెచ్చారుంటుంది. ఈ షిప్పింగ్ లో వచ్చేటువంటి వాళ్ళు దానికి సంబంధించిన ఐజిఎం అంటారు, ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటారు. అంటే ఆ ఐజిఎం ని ఫైల్ చేయాలి కస్టమ్స్ లో. అది ఫైల్ చేసిన తర్వాత దాని మీద ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దిస్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ ద కస్టమ్స్. అయితే ఇవాటి రోజున వీళ్ళు మాట్లాడేటువంటి దాంట్లో ఐఈసీ నెంబర్ అదైతే మేజర్ పోర్ట్ కి తీసుకొచ్చి క్లియరెన్స్ చేసేటువంటిది లేదు కాబట్టి వీళ్ళు కొన్ని పోర్ట్స్ కు తెచ్చుకుంటున్నారు అనేటువంటిది ఉంది. ఎస్, అది కొంతవరకు ఏంటంటే మనకి సౌలభ్యం కోసం ఇవాటి రోజున కస్టమ్స్ డిపార్ట్మెంట్ మీరు ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా ఈజీ చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఆఫ్ బిజినెస్. ఏంటి, నేను ఒక కన్సైన్మెంట్ తెచ్చుకుంటే లేదా నేను ఒక ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇన్ని రకాలైనటువంటి పేపర్లు రోజు కస్టమ్స్ వాడు చూపించి వాడికి చూపించి ఇవన్నీ కాకుండా ఉండటం కోసమని మనం కస్టమ్స్ కానివ్వండి, మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో ఒక రెవల్యూషన్, అంటే ఒక పివి గారు తెచ్చినటువంటి ఈజీ బిజినెస్ ఇవాళ మనం చెప్తున్నాం, అది తీసుకుని వచ్చాం. అంటే దీంట్లో చాలా కన్సైన్మెంట్స్ ఎగ్జామినేషన్ జరగవు, వెళ్ళిపోతాయి. ఆర్ఎంఎస్ అంటారు దాన్ని, ఒక రకంగా చెప్పాలి, వాటిలో వెళ్ళిపోతుంటాయి పేర్లు. అదే కంటైనర్స్ కొన్నిటిని చూసేసి పెద్ద పెద్ద కంపెనీస్ కి పంపించేస్తారు. ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా కూడా సెల్ఫ్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత ట్రస్ట్ అంటే నమ్మకం మీద పెద్ద పెద్ద కంపెనీస్ వీటిలో వెళ్ళిపోతుంది. అయితే వీటన్నిటికీ వెళ్ళిపోయినంత మాత్రం చేయలేదు. డిఆర్ఐ ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే డెఫినెట్ గా హెరాయిన్ అనండి, ఈ యొక్క ఓపీఎం అవేవో ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడాను ఇవాళ ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక మాఫియా. ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా. ఇది ఇవాళ ఈ దేశంలో ఒక్క చోట కాదు, ప్రపంచం మొత్తం జరుగుతాం. అయితే మనం చాలా వరకు కూడా నిజం చెప్పాలంటే మన పోలీస్ కానివ్వండి, ఈ డిఆర్ఐ కానివ్వండి, ఎందుకంటే పోలీస్ అని ఎందుకంటారంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు చాలా కేసులు ఇక్కడ లోకల్ పోలీసులు చూస్తారు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా వరకు కూడా జాగ్రత్తగానే చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ కూడా పోలీస్ కంటే కూడా దొంగ ఇంకా విజిలెంట్ ఉంటాడు, ఇంకా చాలా జాగ్రత్తగా ఎట్లా వెళ్ళాలి అనేటువంటి అది ప్రాబ్లం. దానివల్ల కొన్ని జరుగుతున్నమాట వాస్తవం. అయితే ఇవాళ ముంద్రా పోర్టుకు వస్తాను. ఈ ముంద్రా పోర్ట్ లో ఇంపోర్ట్ అయినటువంటి కన్సైన్మెంట్స్ ఏదైతే ఉందో ఈ కుర్రాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ సుధాకర్ దంపతులు ఏం చేశారంటే వాళ్ళ ఐఈసీ నెంబర్ ని కమిషన్ కోసం ఇచ్చేసుకున్నారు. దట్ ఈస్ వాట్ అడ్వకేట్ డిఆర్ఐ అడ్వకేట్ టోల్డ్ టు జడ్జ్. అంటే ఏంటి, కమిషన్ కోసం ఇవ్వటం ఏంటంటే ఈ కొంతమంది ఏమడుగుతారంటే ఫైల్ చేసుకోవాలి కాబట్టి నువ్వు ఊరిని ఖాళీగా ఉంచావు కదా, నాకు ఇయ్యి, నెలకు నీకు ఒక 50,000 ఇస్తా, లేకపోతే కన్సైన్మెంట్ ఇంతకి ఇస్తానని చెప్పని వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అందుకనే చెన్నై నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళినాయి అనేటువంటిది కూడా ఒకటి వచ్చింది. ఎప్పుడైతే ఈ ఐఈసీ నెంబర్ వీళ్ళు ఇస్తారో వాళ్ళకి ఏదో కన్సైన్మెంట్ కి 20,000 30,000 ఇస్తారు. దీనికి పాపం వాళ్ళకి కక్కుర్తి పడచ్చు. అదే వాళ్ళు అన్నది కమిషన్ కోసం అయ్యుండవచ్చు అని చెప్పారు. ఈ కమిషన్ మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నెంబర్ వాడుకోవడానికి ఇచ్చేస్తారు.
మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. ఈ రకంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ఒక లేడీ ఉంది, ఆ ముఠానే ఇక్కడి నుంచి చేస్తోంది అనేటువంటిది చెప్పారు. జూన్ మంత్ లో 2 కంటైనర్లు వెళ్ళినాయి అని కూడా చెప్పారు. దీనికి నేనేమంటున్నానంటే సార్, ఎస్ ఇది జరగటం అనేటువంటిది ఇది మొదటిది కాదు. ఢిల్లీలో ఎక్కువ కన్సైన్మెంట్లు ఢిల్లీకే వెళ్తున్నాయి అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పడం కారణం ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే పక్కకు దారి పట్టించడం. వచ్చినటువంటి కన్సైన్మెంట్ అడ్రస్ విజయవాడ ఉంటుంది, దింపుకున్నది ఏమన్నా ముంద్రా పోర్ట్ ఉంటుంది, యాక్చువల్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది, ఢిల్లీకి వెళ్తుంది అని చెప్పారు. అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని పక్కదారి పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు చేసేటువంటి కొన్ని ఇది అని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది కోర్టులో. కాబట్టి ఇవాళ రోజున నేను ఏమని చెప్తున్నానంటే, ఇది వాళ్ళ మొదటిది కాదు. ఇవాళ హెరాయిన్ కంటైనర్స్ పట్టుకోవటం ఇదేదో పెద్ద దేశం ప్రపంచంలో అయిపోయిందే కాదు, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాబోదు. ఎంతో జాగ్రత్తగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, డిఆర్ఐ పనిచేస్తుంది, లేకపోతే ఎన్ఐఏ పనిచేస్తుంది. ఇంతమంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ ఇంటర్నేషనల్ మాఫియా మూలకంగా కొంతమంది అమాయకులు, ఇప్పుడు ఈ ఐఈసీ కోడ్ నెంబర్ ఏదో డబ్బుల కోసం కక్కుతే, ఢిల్లీలో చాలా కేసులు ఉన్నాయి ఇట్లా. వాళ్ళకి ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి ఐఈసీ నెంబర్లు తీసుకుని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, క్లెయిమ్ చేస్తుంటారు బెనిఫిట్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్, పట్టుకున్న తర్వాత అవుతుంటుంది. ఇట్లాంటివన్నీ చాలా కేసులు వస్తా ఉన్నమాట వాస్తవం, రైట్. ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ అయితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది సార్, దేర్ ఇస్ నో డౌట్. అతను విజయవాడ అడ్రస్ కి తీసుకున్నాడు కాబట్టి వెంటనే దాన్ని తాడేపల్లికి కనెక్షన్ ఇచ్చేసేసి మా చంద్రబాబు నాయుడు గారు తాలిబాన్ నుంచి తాడేపల్లికి ఇచ్చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అసలు మాట్లాడకూడనటువంటి విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే నేను కొంతవరకే మనకన్నా తెలుస్తుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళకో, చంద్రబాబు నాయుడు గారు లాంటి వారికో, మా జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసిన వాళ్ళకి దే నో ద టోటల్ సినారియో, అసలు ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా సీట్ లో ఇంతకు ముందు కూర్చుని ఆయన ఇవాళ తాలిబాన్ టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాడేపల్లికి లింక్ కట్టాడు అంటే ఇంకొక మాట అంటున్నాడు, అడ్రస్ ఎట్లా దొరుకుతుంది, సుధాకర్ అనే అతను మాట్లాడినటువంటి చెప్తే, సుధాకర్ అనే వ్యక్తి చెన్నైలో ఉంటే నేరుగా ఆఫ్ఘనిస్తాన్ కి అడ్రస్ ఎట్లా పెట్టాడు ఆయన మాట్లాడుతున్నాడు. మామూలు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎంత ఇమ్మెచ్యూర్డ్ అంటే అది. ఎవ్వడు కూడా ఇంటర్నేషనల్ ఇటువంటి మాఫియాలు వాళ్ళు ఈ పిల్లలు చేయలేరు సార్, నిజంగా చెప్తున్నాను. ఈ సుధాకర్ లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. మీకు అక్కడ కస్టమ్స్ ఉంటుంది, లక్ష్మణ్ గారికి తెలుసు. ఇప్పుడు అక్కడ కంటైనర్స్ ఇరాన్ నుంచి వెళ్తున్నా, అక్కడ కస్టమ్స్ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఇది ఉంటుంది. అవన్నీ కూడా దాటుకుంటే ఇక్కడికి రావాలంటే మామూలు వాళ్ళు చేసే ఆర్గనైజర్ మాఫియా లాగా ఆర్గనైజ్ కాకపోతే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదులాగా అనిపిస్తుంది. కామన్ సెన్స్ కూడా అది. ఇట్ షుడ్ బి ఏ మాఫియా. ఇట్ షుడ్ బి ఏ మాఫియా. మాఫియా అంటే బేసిక్గా ఆర్గనైజ్డ్ క్రైమ్. మాఫియా ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. కాబట్టి ఈ క్రైమ్ని చేయాలంటే చాలా ఆర్గనైజ్డ్గా అనేకమైనటువంటి చోట్ల అనేకమైనటువంటి వ్యక్తులు, సంస్థలు, ఇంకా చాలా చాలా వనరులు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున చేయడం సాధ్యమవుతుంది తప్ప మామూలుగా వ్యక్తులకు సాధ్యం కాదని. దట్ డస్ నాట్ మీన్ అది ఏదో సుధాకర్ వాళ్ళని ఎగ్జానరేట్ చేస్తున్నట్లు కాదు నా ఉద్దేశం. మాఫియాకి మాత్రమే సాధ్యం అవుతుంది. కృష్ణమోహన్ గారు, ఇంకో కృష్ణ ఇక్కడ మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి కాకినాడ పోర్ట్. క్విక్ గా కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. జస్ట్ 2 minutes లోనే క్లోజ్ చేస్తాను ప్లీజ్. కాకినాడ పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇదండి. ఇట్ ఇస్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ వర్డ్స్ అండి వాళ్ళు మాట్లాడుతున్నది. కాకినాడ పోర్ట్ ఈ రోజున ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉందండి. అదేదో గవర్నమెంట్ చేయట్లేదు, గవర్నమెంట్ షేర్ ఉంది, బట్ ఇట్స్ ప్రైవేట్. కృష్ణపట్నం ప్రైవేట్, గంగవరం ప్రైవేట్. అంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరో అరవిందో వాళ్ళు తీసేసుకోండి, ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదండి కాకినాడ, యాజ్ పర్ మై నాలెడ్జ్ టుడే. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కాకినాడ పోర్ట్ లో మీరు బియ్యం షిప్ లో పంపిస్తే వెనక్కి మాదక ద్రవ్యాలు వస్తాయిట. వాట్ నాన్ సెన్స్ అండి, అసలు ఎంత దారుణం అండి. మా లక్ష్మీనారాయణ గారు పెద్దవారు ఉన్నారు కాబట్టి నేను నేను కూడా ఇక్కడ ఈ సందర్భంగా శర్మ గారు ఈయన చంద్రబాబు గారు చేసినటువంటి కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే చదివి వినిపించాలి. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. మిగతా రోడ్ సైడ్ ఫెలోస్ లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడానికి వీల్లేదు. పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబోయేటువంటి వాళ్ళు కానీ దే మస్ట్ బి మోర్ రెస్పాన్సిబుల్ అండ్ పీపుల్ లుక్ టు దెమ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తాలిబాన్లతో అంటే దిస్ డస్ నాట్ మీన్ దట్ ఐ టేక్ సైడ్ విత్ వైఎస్ఆర్సీపీ ఆర్ ఎనీ సచ్ నాన్ సెన్స్. అది కూడా దాని భావం కూడా అది కాదు. తాలిబాన్లతో తాడేపల్లి బంధం, వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు, అన్నీ బయట పెడతాం, మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తే లేదు, రాష్ట్రంలో సైకో పాలన, ఇంత అప్రదిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదు, అయిన కాడికి అప్పులు, అడుగడున ప్రజలపై బాధుడు, షిప్పుల్లో పీడీఎస్ బియ్యం ఎగుమతి, తిరిగి వచ్చేటప్పుడు డ్రగ్స్ దిగుమతి, వైసీపీ నేతలు రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చేశారు.
తాలిబాన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. వాటన్నిటినీ బయట పెడతాం. ఇక ఇదే లైన్స్లో ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇట్స్ ద వేస్ట్ ఆఫ్ టైం. బేసిక్గా ద లైన్ లెంగ్త్ అది. 2 minutes సార్. యా ప్లీజ్. ఒక్క నిమిషం. యా కన్క్లూడ్. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు షిప్పుల్లో బియ్యం పంపిస్తారట, పంపించి వెనక్కి తెచ్చుకుంటారట. అసలు అంటే నిజంగా ఎంతటి అసలు ఆ మాటలు మాట్లాడటాన్ని మరి ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిని ఏమన్నా అర్థం కావట్లా. అంటే ఈ దేశంలో ఇంటెలిజెన్స్ లేదు, ఈ దేశంలో ఏదో షిప్పులు వెళ్ళి ఈయన తెచ్చేసుకున్నట్టుగా, ఇదేదో ఈయన 23 మందిని తీసుకున్నట్టు, వాళ్ళని తీసుకున్నట్టు, ఇది ఏమనుకుంటున్నాడు? ఇది ఇవాళ రోజున అవన్నీ జరగవు సార్. ఇవాళ జరగదు కూడా. ఎందుకని చెప్పంటే నరేంద్ర మోడీ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, దేర్ ఈస్ అ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ. ఇవాళ రోజున కస్టమ్స్ ఉంది, డిఆర్ఐ ఉంది, కస్టోడియన్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళందరినీ దాటుకున్న తర్వాత కూడా మీకు ఇంటర్నేషనల్ ఇంటర్పోల్, అదే లక్ష్మణ్ గారు అయితే బాగా చెప్తారు, ఇంటర్పోల్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అక్కడ ఏ కంటైనర్ ఎవరికైనా కూడా అంత సులభం అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. సిస్టమ్స్ మన దగ్గర కొన్ని సిస్టమ్స్ సరిగా పనిచేయకపోతూ ఉండొచ్చు. ఇంకొకటి విషయం సార్. కాబట్టి ఇంకొకటి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రదర్స్ ఎవరో ఉన్నారట, వారు అక్కడ ఆఫ్రికాలో ఉన్నారట. దాని మీద మాట్లాడతాడు సార్. నేను ఇవాళ చెప్తున్నాను, మన రాష్ట్రం నుంచి, నేను చెప్తున్నా మన రాష్ట్రం నుంచి, అంటే తెలంగాణ కూడా కలుపుతున్నాను నేను ఇక్కడ, తెలుగు వాళ్ళు అనుకోండి. ఎంతో మంది ఇవాళ గినీలో కానివ్వండి, ఆయన చెప్పిన టాంజానియా, లేకపోతే నైరోబి, ఎంతో మంది ఎన్నో బిజినెస్లు చేస్తా ఉన్నారు సార్. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మైనింగ్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ల్యాండ్స్ తీసుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఈ కలప ఉంది, టేక్ ఉంది చూసారా, ఇది మనకి చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది సార్. అదంతా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, గుజరాతీస్ ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళు ఉన్నారు. ఈ రకంగా మీకు మనం ఎక్కడికో విస్తరించాం. మనం వెళ్ళకపోవటం మూలకంగా కంట్రీస్ లో చైనా వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ వచ్చారు. అయితే తర్వాత మన వాళ్ళు ఎంటర్ అయ్యారు. అందువల్ల ఏం మాటలు మాట్లాడితే, ఇప్పుడు అక్కడ బెవరేజ్ అంటే లిక్కర్ గురించి చెప్తున్నారు. ఎస్, అక్కడ ఏమీ లేదు సార్. అక్కడ నెక్స్ట్ రౌండ్ దాచిపెట్టండి కొంచెం, శర్మ గారు. నెక్స్ట్ రౌండ్ కొంచెం దాచిపెట్టండి, మొత్తం మొదటి రౌండ్ లోనే కొట్టేయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ మనం వ్యాపారాలు చేస్తున్నటువంటి ఆఫ్రికాలో, ఎందుకంటే మీరు అనొచ్చు ఇంత ఇదంటే, నేను కూడా గిని పోయొచ్చా, మా కుమార్ అని చెప్పనని ఆయన మేమంతా కలిపి వెళ్ళొచ్చాం. అంటే ఆయన ల్యాండ్స్ తో గంజాయి తెచ్చారా కొంచెం? అక్కడ గంజాయి ఉండదు సార్, గంజాయిలు ఇవన్నీ. అంటే ఇక్కడ ఏమైందంటే సార్, ఐవరీ కోస్ట్ అని చెప్పాడు సార్. సార్ ఒక్క సెకండ్, ఐవరీ కోస్ట్ అని చెప్పాడు సార్. అది అసలు మీరు నమ్మరు, అక్కడ ఇంకా చాలా రిసోర్సెస్ ఉన్నాయి సార్. మైనింగ్ ఉంది, గోల్డ్, మ్యాంగనీస్, ఇవన్నీ కూడా దొరుకుతాయి సార్. అక్కడ ఈ పిచ్చి మాటలు మాట్లాడటం మూలకంగా ఎంత ముద్ర కొడుతున్నారంటే మనల్ని. నిజంగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు రేపు నేను ఆఫ్రికా వెళ్ళి వచ్చానంటే, మీరు ఇందాక అడిగినట్టుగానే గంజాయి కొడతావా, లేకపోతే అంటే మీరు జోకేశారు, కానీ ప్రజలు అనుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు సార్ ఈ తెలుగుదేశం పార్టీ. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, చివరిగా ఒక్క మాట. ఇవాటి రోజున వీళ్ళు మాటలు మాట్లాడుతున్నటువంటిది రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా నష్టం. ముఖ్యంగా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఏవైతే ఉన్నాయో, షిప్పులో బియ్యం పంపించి హెరాయిన్ తెస్తున్నారని, లేకపోతే ఇక్కడికి తాడేపల్లి, దీని మీద నిజంగా ఎంక్వైరీ జరిపించాలి. నరేంద్ర మోడీ గారు దీని గురించి ఆలోచన చేయాలి ఫస్ట్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. నథింగ్ డూయింగ్. కీప్ ఎవ్రీథింగ్ ఫర్ ది సెకండ్ రౌండ్, నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్థసారథి గారు, కెన్ యు హియర్ మీ? మొట్టమొదటిగా మనం అందరము కలిసి మన యొక్క రాజ్యాంగ వ్యవస్థలో దొంగలు ఏ విధంగా ఉన్నారో, ఆ దొంగలను పట్టుకునేటువంటి మహానుభావులు కూడా ఉద్యోగాల్లో ఉన్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు, ఇంకా ఎవరైనా అందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేశంలో స్వార్థం కోసము ఎంత సంపాదించినా చచ్చిపోయిన తర్వాత ఏమి ఎత్తుకొని పోలేడు అని చెప్పి తెలిసినా కూడా స్వార్థంతో ఉండేటువంటి విధవలు ఏవైతే ఇక్కడ ఉన్నారో, అదే పద్ధతిలో తమకు వచ్చేటువంటి చిన్న జీతంతో అయినా సరే దేశం కోసం పని చెయ్యాలనేటువంటి మహానుభావులు కూడా మన యొక్క రాజ్యాంగంలో కానీ మన అధికారుల్లో కూడా ఉన్నారు. కానీ అటువంటి అధికారుల ద్వారా ఇది జరిగింటుంది. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే మిగతా విషయాల్లో ఏమన్నా వస్తే కాదండి. దీంట్లో ఈ రోజు వీడియో ఆఫ్ఘనిస్తాన్ వాడు కానీ జేడీఎస్ కరెక్ట్ గా చెప్పారు, మతం పేరుతో రాజ్యం అధికారం చేస్తున్నారు కానీ వాళ్ళు నిజంగా మతం మీద వాళ్ళకు గౌరవం లేదు, ఇస్లాం మీద గౌరవం లేదు. కేవలం ఇస్లాంని అడ్డం పెట్టుకుని రాజ్యాధికారం తీసుకొని దాని ద్వారా ఈ యొక్క దొంగ పనులు చేస్తున్నారు. అందుకే ముస్లిం సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇస్లాంకు ఈ ద్రోహం చేసేటువంటి ఇటువంటి వాళ్ళని బహిరంగంగా వచ్చి విమర్శించండి. అప్పటికైనా వాళ్ళ జ్ఞానోదయం అవుతుందేమో అనేటువంటి ఒక సబ్జెక్ట్ ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రెండవది విషయం మనం ఆలోచన చేస్తే,
ఇప్పుడు మనం వీటన్నిటికీ పరిష్కారం గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నాకు తోచిండేటువంటి ఒక విషయం ఏంటంటే, అట్లీస్ట్ డిగ్రీ చదివిండే వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకరిని కానీ ఏదో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఈ యొక్క డ్రగ్ టెస్ట్ అనేటువంటిది చేయించుకోవాలనేటువంటి నిబంధన తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందేమో. అట్లీస్ట్ ఉద్యోగస్తుల్లో లేకపోతే ఒక ధనంలో బాగా ఇప్పుడు ఎక్కువగా ధనం బాగా ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళే కదా, కానీ వాడి ధనం ఉంది వాడు కొనుక్కుంటాడులే అని చెప్పేసి అనుకుంటే వాడు చేసే అరాచకాలు ఏ విధంగా పోతున్నాయి. వాడు డ్రగ్ తీసుకున్నటువంటి వ్యవస్థలో మద్యం కూడా అట్లాంటిదే, డ్రగ్ తీసుకున్నప్పుడు కూడా వాడు చేసేటువంటి పని వాడికి తెలియదు. అందుకనే ఈ హత్యలన్నీ ఈ యొక్క అరాచకాలన్నీ ప్రభుత్వ అరాచకాలు అనేటువంటి భావన ప్రజల్లోకి రావాలి. వేలాదిగా ఉండేటువంటి కేవలం ఇక్కడ నేను ఒకరినన్ను కాదండి, అన్ని పార్టీలు కూడా మద్యం యొక్క అమ్మకాలతో బతకాల్సిందే కర్మ మనకి ఎందుకు పట్టిందండి? ఇది మనం అందరము కూడా విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైనా అసలు ఇక్కడ ఏమైపోతుంది, మద్యాన్ని తీసుకొచ్చారు, ఇసుక మాఫియా చేస్తున్నారు, బిల్డింగ్ కాంట్రాక్టర్ లో దోచుకుంటున్నారు, అనేక రకాలుగా దోచుకుంటున్నారు. దట్ ఈస్ సెకండరీ. ఇక్కడ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఏదో సందర్భంలో ఉండేటువంటి మనము దిశాని దీంట్లో కూడా చేసాం. ఆ అమ్మాయి ఎక్కడో లక్షణంగా వెళుతోంది, వాడు తాగించేటువంటి మైకంలో చేశాడు. సరిగ్గా వాడు ఏం చెప్పాలంటే కోర్టులో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి శిక్ష వేయాలి, ఎందుకంటే ఇంటింటికి మద్యాన్ని సప్లై చేస్తున్నటువంటి వాళ్ళని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఇట్లాంటి చట్టానికి ఏమన్నా జేడీ లక్ష్మీనారాయణ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అవకాశం ఉంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక వ్యక్తులు ప్రభుత్వం యొక్క తరఫున డ్రగ్స్ యొక్క టెస్ట్ చెయ్యాలనే నియమ నిబంధనలు వస్తే ఎవ్వడు కూడా ధైర్యం చెయ్యడండి. ఆ ధైర్యం ఎక్కడైతే వాళ్ళు తగ్గిపోతారో ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ కూడా చెక్ పడుతుంది. లేకపోతే ఏం మనం చేయలేమండి. ఎందుకంటే మనకు ఉండేటువంటి విస్తారమైనటువంటి సాగర తీరం ఉంది, అనేక రకాలుగా తీసుకొని వస్తున్నారు. చిల్లర కోసం ఆశించేటువంటి వ్యక్తులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. దీన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ తగ్గించాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే పొరపాటున పార్త సారథి సంవత్సరం తర్వాత ఎప్పుడైనా సరే చెక్ చేసుకున్నప్పుడు డ్రగ్ కి ఏమన్నా సంబంధించి వస్తే అతని మీద శిక్ష పడేటువంటి పరిస్థితిని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. లక్ష్మీనారాయణ గారు లాంటి పెద్దలు ఖచ్చితంగా దీని మీద కొంత ఆలోచన చేసి ఏదైనా అటు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను మేధావుల్ని ప్రజల్ని మీ యొక్క ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లల భవిష్యత్తు కోసం మనము దయచేసి రాబోయేటువంటి దాంట్లో ఏ పార్టీ అయినా, అది బీజేపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, నక్సలైట్ కానీ ఎవడైనా సరే మన మొట్టమొదటి డిమాండ్ ఇట్లాంటి డ్రగ్స్ కానీ దీనికి కానీ అడిక్ట్ కాకుండా ఉండేటువంటి విధంగా ఏం చేయాలో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగా 2500 హెక్టార్ల నుంచి దాదాపుగా వాళ్ళు మొత్తం అంతా కూడా పోతున్నారంటే, లక్షల హెక్టార్లకు పోతున్నారంటే ఇది ఇంకొంచెం పెరిగితే ఏమైపోతుంది? యువత నిర్వీర్యమైపోతే చాలా ఇబ్బంది పడే లక్ష్మీనారాయణ గారు చాలా గొప్ప వాయిని చెప్పారు. ఆల్రెడీ పంజాబ్ ఇలాగ అంటే పాకిస్తాన్ ఆనుకుని సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రాలలో యువతని ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి వాళ్ళని ఆల్రెడీ నాశనం చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది, చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పుడు అది దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా భారీ ఎత్తున పాకుతోంది. దీన్ని మనం ఎదుర్కోవాలి. దీన్ని ఏదో అది విజయవాడకు సంబంధించిందో వాడెవడో మాచవరం సుధాకరో లేకపోతే వాడి అలా చిన్న స్థాయిలో అడ్రస్ చేయాల్సినటువంటి సమస్య కాదు ఇది. ఇది చాలా పెద్ద స్థాయిలో చాలా విస్తృతమైనటువంటి చాలా దేశ జీవనాడుల్ని దెబ్బతీసేటువంటి విధమైనటువంటి సమస్యగా గుర్తించి దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అని అంటే ఆయన చాలా చక్కని సూచన చేశారు. అది ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆ టర్న్ వచ్చినప్పుడు చిత్తర రాజకీయం కోసం ఒక మాట చెప్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవంతో ఉండే వ్యక్తి అసలైన సమస్యను పక్కదో పెట్టించి తాత్కాలిక ఓట్ల ప్రయోజనం చేసేటువంటి నీచానికి దిగజారాడు అనేటువంటిది మాత్రం నేను బాధపడుతున్నా. ఆయనకు భగవంతుడు జ్ఞానోదయం ఇవ్వనివ్వండి, మంచిగా ఇంకా విమర్శన చేయమండి. దీంట్లో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎస్, వి వెల్కమ్. వాళ్ళు కన్నా ఈ ఆధారాలు సమర్పించి అసలైన దోషులను పట్టుకొస్తే మేము స్వయంగా వాళ్ళ కాళ్ళు కడిగి పాదాభివందనం చేస్తామని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇట్ ఈస్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ.
ఈ ఆధారాల ద్వారా దొంగలను పట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చెయ్యకపోతే ఖచ్చితంగా మీకు కూడా దీంట్లో ఏదో కొల్యూడైన అనేటువంటి ఆలోచన వస్తుంది. దయచేసి మీరు వెంటనే ఆధారాన్ని సమర్పించండి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోండి. ఈ దేశాన్ని కూడా పరిరక్షించే దాంట్లో మీరు పుణ్య భాగస్వాములు కండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎటుదిరిగి పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ధూళిపాల నరేంద్ర అనేటువంటి ఆయనకు ఆల్రెడీ సాక్ష్యాధారాలన్నింటినీ సబ్మిట్ చేయవలసిందిగా నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా బహుశా ఆ విషయాన్ని కూడా జేడీ గారితోనే క్లారిఫై చేసుకుంటాము. అలా నోటీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేసి తీరాల్సిందేనా, లేదు నేను ఇవ్వను అని అంటానికి నేను పత్రికా సమావేశంలోనే చెప్తాను, లేదా నేను ప్రజలకే చెప్తాను, నేను మీకు ఇవ్వను అని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో అంటానికి అవకాశం ఉంటుందా లేదా అనేది ఆ విషయాలన్నీ నేను జేడీ గారిని అడిగి తెలుసుకుంటాను నెక్స్ట్ రౌండ్లో. సుబ్బారావు గారు, యా ప్లీజ్. యా ఓడి కృష్ణమోహన్ గారు, నా మిత్రుడు సుందరరామ శర్మ గారు మాట్లాడుతూ సుధాకర్ భార్య గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అవునా? ఇదే ఇక్కడే వస్తుంది సమస్యలా. అవునా? ఎన్ఐఏ వాళ్ళ పాత్ర ఉన్నది అని చెప్పేసి విచారణలో పూర్తయి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా ఉన్న సుందరరామ శర్మ గారు మద్దతు ఇస్తున్నారంటే వైఎస్ఆర్ పాత్ర ఉన్నది కామెంట్ చేయడం తప్పేంటి చెప్పండి? ఇలాంటి ప్రకటనల వల్లనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సుందరరామ శర్మ గారు. రెండోది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి, డ్రగ్ రాకెట్ బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి ఇండియాకి ఆ స్మగ్లర్స్ లింకులు ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ కి ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి అన్నారు. ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తో లింక్ ఉన్నది, దాన్ని ఎలా అరికట్టాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడం మానేసి దాని మీద దృష్టి ఎందుకు పెట్టలేదండి? ఈ రాష్ట్ర పోలీస్ కానీ, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ, సెంట్రల్ జాతీయ విచారణ సంస్థ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉంటే మన రాష్ట్రంలో విదేశాలతో స్మగ్లింగ్ గ్యాప్ తో సంబంధాలు ఉన్నాయి అని ఎందుకు దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయట్లేదండి? ఏమి లేదని ఎలా చెప్తారు? ఇంకోటి, ఇక్కడ ఆలిషా ఇందాక మీరు చెప్పారు, ఆలిషా ఎవరండి? ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఆలిషాకి సుధాకర్ ఉన్న సంబంధాలు ఏంటండి? మీరు చెప్పినట్టుగా రాజమండ్రి, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారికి సొంతూరు, ఆయనకి దగ్గర సహచరుడు, ఆలిషా దాంట్లో పనిచేశాడు. సుధాకర్ కి ఆ సంబంధాలు ఉన్నాయి ఆయనతో, ఆలిషాతో. ఈ సంబంధాలను బట్టేసి వీళ్ళేదో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. అసలు దాంట్లోకి వెళ్ళటం అనేది, ఆ డ్రగ్ మాఫియా స్మగ్లింగ్ గ్రూప్ లోకి వెళ్ళటం అనేది పెద్ద నేరం. వాడు చిన్నోడైనా పెద్దోడైనా వాడి దగ్గర నుంచి కూపీ లాగడం, వాడు శిక్షకు గురవ్వాల్సిందే. ఎవరు కూడా ఎగ్జాంప్షన్ ఏం కాదు. ఇది చాలా స్పష్టమండి. కానీ ఇంకోటి, మీరు ఇందాక ఇవన్నీ ఉన్నాయి, మన సుందరరామ శర్మ గారు అవన్నీ కస్టమ్స్ ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అంత ఈజీ కాదు రావటం అని చెప్తున్నారు. అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయటువంటి ప్రజాప్రతినిధిలో ఉన్న సంస్థలో మనం ఉన్నాం సమాజంలో. ఎక్కడో జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ఎటువంటి లొంగకుండా వాళ్ళ మీద ఆర్థిక నేరాలని చేసేసిన తర్వాత ఈ జేడీ గారు ఎంటర్ అయిపోయి ఇక్కడ నేరం జరిగింది, వీళ్ళ మీద కేసులు కట్టినటువంటి నిజాయితీ పడిన అధికారులు అరుదుగా ఉంటారు. ప్రలోభాలకు లోబడే అధికారులు అధికంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రలోభాలకు లోబడేటువంటి సంస్థలు లేకుంటే యంత్రాంగాలు, ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయో, డెఫినెట్ గా నువ్వు ఎన్ని చెప్పుకున్నా అక్కడి నుంచి ఈ డ్రగ్ మాఫియా బయటకు వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి కృష్ణమోహన్ గారు. కాబట్టి ఇప్పుడు డ్రగ్ మాఫియా మన ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? అధికారులను నిర్లిప్త, ఇన్ఫ్లుయెన్స్ అవ్వటము. జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి అధికారులు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటాను, మీరు అనమంటే అంటాను. నాకేం అభ్యంతరం లేదు, నేను మిమ్మల్ని క్లారిఫికేషన్ తీసుకోదలుచుకున్నాను అంతే. నేను క్లారిఫికేషన్ అధికారుల మీదే చెప్తున్నాను. అధికారుల్ని కంట్రోల్ చేసేది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత కూడా లేకుండా పోదండి. అధికారుల్ని సక్రమంగా పనిచేసే విధంగా లెజిస్లేటివ్ కూడా దాని మీద ఆధిపత్యం. ఎందుకంటే ఒక మినిస్టర్ ఒక శాఖ ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ ఆధ్వర్యంలో ఆ శాఖ నడుస్తుంది. దానిలో జరిగే మంచి చెడులను చూడవలసిన బాధ్యత ఆ మినిస్టర్కి ఉంటుంది కదండి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత,
ఆ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ దృష్టితో ఆలోచించి సమాజాన్ని, భారతదేశ భద్రతను కానివ్వండి, లేకుంటే ఈ యొక్క డ్రగ్స్ ద్వారా ఎవరైతే యువత చెడిపోతున్నారో వాళ్ళని కాపాడాలని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాపారం అని చెప్పేసి దీన్ని కట్టేలు చేయడానికి తన మన భేదం లేకుండా చూడాలి. చంద్రశేఖర్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన నిన్నేదో దాడులు చేయటం కాకినాడలో మేము చూసాం, మాదిలాయే కాబట్టి జనాలు తీసుకొచ్చి దాడి చేయటం ఇవన్నీ ఏదో చేశాం. కానీ ఇక్కడ డెఫినెట్ గా ఏ ప్రభుత్వాలున్నా ఒక అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలకి ఆనవాయితీ అయిపోయింది. కృష్ణమోహన్ గారు, ఇది కొంచెం అన్నమే తింటున్నాం కదా సార్, కొంచెం 2 పూట్ల అన్నమే తింటాం కదా, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి దాంట్లో కొంచెం విచక్షణ, కొంచెం జ్ఞానము, కొంచెం సంస్కారంతో ప్రవర్తించాలి కదా. కాదండి, 2 పూట్ల అన్నమే తింటాం కదా. ఎక్కడ ఏ అవకాశం వస్తే కృష్ణమోహన్ గారు దాన్ని తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ప్రస్తుతం రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వీళ్ళు మీరు చెప్పినట్టుగా రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, కులాలను రెచ్చగొట్టుకుంటము, మతాలను రెచ్చగొట్టడము, సమాజాన్ని సక్రమంగా ఒక మంచి రూపంలో ప్రజాస్వామ్యంగా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో తీసుకెళ్లాలన్న ఆలోచన లేదండి. అన్ని అలాంటి ఆలోచనలు ఉంటే లక్ష్మీనారాయణ గారు లాగా ఓడిపోతారు. విత్ డ్యూ అపాలజీస్ సార్, విత్ డ్యూ అపాలజీస్ లక్ష్మీనారాయణ గారు. కరెక్ట్ అండి. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఏ రాజకీయ పార్టీ ఎంకరేజ్ చేయదండి, ఏ రాజకీయ పార్టీ సీట్ ఇవ్వదండి. వాడికి కావాల్సింది వాడి కులం, వాడికి ధనబలం ఉందా లేదా, వాళ్ళకి ధనబలం కులబలం చూసిన తర్వాత మాత్రమే సీట్ ఇచ్చేయండి. దౌర్భాగ్య కొత్త రక్తం వస్తే గానీ ఈ పాత నీరు పోవాలంటే కొత్త నీరు రావాలి. అది మెరుగైన కాదండి, మొత్తం ఎన్నికల పందాయే మారాలండి. చూద్దాం, ఎన్నికల సిస్టమ్ లోనే చేంజ్ రావాలి. అదే ఎన్నికల సిస్టమ్ లో చేంజ్ గురించి కొంతకాలానికి మనుగడ సాగించడం కష్టం అవుతుంది. చూద్దాం ఎట్లా చేస్తాము. అన్ని ఒకే డిబేట్ లో చర్చించలేం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు. లక్ష్మీనారాయణ గారు, యువర్ టర్న్ సార్. నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పాయింట్స్ టు క్లారిఫై అండ్ త్రో లైట్ ఆన్. మొట్టమొదట ఈ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ వీటిల్లో గురించి కొంచెం డీటెయిల్గా ఏమైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ధూళిపాల నరేంద్ర అనేటువంటి ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఇతరమైనటువంటి ముఖ్యులు కూడా చాలా సాక్ష్యాధారాలను సంపాదించాం, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని సంపాదించాం. చంద్రశేఖర్ రెడ్డి ఫోటో అంటూ ఇంకెవరో రకరకాలైన వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోని ఇలాగా సంపాదించాం. ఈ సాక్ష్యాలన్నింటినీ తెలుగు ప్రజానీకం ముందట మేము ప్రజెంట్ చేశాము, రుజువు చేసేసాము అని అంటున్నారు. సరే, అది రుజువు అంటే ఏంటో నాకు కొద్దిగా జ్ఞానం ఉండటం వల్ల తెలుసు నాకు. వాళ్ళు మన పోలీసు వాళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చారు ఇలా ప్రకటించినటువంటి, అయ్యా నీ దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయో ఆ మొత్తాన్ని మాకు ప్రజెంట్ చేయండి దానికి సంబంధించి అని అన్నారు. ఇలాంటప్పుడు అసలు విధిగా అతను అందజేయవలసిన బాధ్యత కలిగి ఉంటాడా? అంటే నా దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మీరు అడిగారనుకోండి, నేను ఇవ్వను పో అంటానికి వీల్లేదా? సాక్ష్యాధారాలు ఎప్పుడైనా సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, నన్ను నేను ఆరోపిగా చూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉంటే అది నేను ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ గా మీకు ఆర్టికల్ 20లో మీకు ఆ ప్రొటెక్షన్. అంతే, నాకు వ్యతిరేకం కదా అది. నాకు వ్యతిరేకంగా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అది ఆ ప్రొటెక్షన్. అవును. కానీ సర్వసాధారణంగా ఏదైనా అఫెన్స్ లో ఈ విధమైన ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే ఫైనల్ గా శంకులో పోస్తేనే తీర్థమైనట్టు ఫైనల్ గా ఈ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సంబంధిత ఏజెన్సీస్ కి ఇచ్చి వాళ్ళు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాన్ని కోర్టు వారికి సమర్పించినప్పుడు అది ఏమవుతుందంటే ఈ అఫెన్స్ లో ఈ ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చింది మేము ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా ఈ విధమైన కన్క్లూజన్ కి వచ్చామని వాళ్ళు తెలియజేయాలి. దానివల్ల మీకు ఏదైతే ఎవిడెన్స్ మీ దగ్గర ఉందో దాన్ని సంబంధిత ఏజెన్సీస్ అంటే ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు మీరు సమర్పించండి. ఆ తర్వాత సమర్పించాల్సిన అవసరం వాళ్ళకుంది. ఎందుకంటే మీకు సెక్షన్ 39 అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒకసారి గుర్తు చేస్తా. అందులో సెక్షన్ 39 లో కొన్ని అఫెన్సెస్ ఇచ్చారు. ఆ అఫెన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలకుంటే వాళ్ళు దగ్గరగా ఉన్న మెజిస్ట్రేట్ గానీ పోలీస్ స్టేషన్ గానీ ఇవ్వాలి అన్నది వాళ్ళ మీద బంధన కార్యక్రమం. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మనం మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ను సంబంధిత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇవ్వడము మనకు యాక్చువల్ గా మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూస్తే
మీ ముందు ఎవరైనా కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ మీ ముందు చేస్తున్నప్పుడు మీకు అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది. సిటిజన్ గా ప్రజలకు అధికారం ఉంది. ఉందండి సిఆర్పిసి ప్రకారం. అంటే పోలీసు వచ్చే వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు, మీరు అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి మీరు పోలీసులకు అందజేయవచ్చు. సో ఈ విధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గానీ ఎక్కడా కూడా చట్టాల గురించి అవగాహన మనం ఎక్కడ కల్పించట్లేదు. ఓన్లీ సుబ్బారావు గారు లాంటి అడ్వకేట్స్ కి వాళ్ళు చేస్తున్నప్పుడు మేము పోలీసు వాళ్ళకి మాకు మాత్రం తెలుస్తున్నాయి, కానీ చట్టాలు ప్రజలకు తెలియాలి. వాళ్ళకున్న హక్కులేంటో వాళ్ళకి తెలియాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఒక రీసెర్చ్ స్టడీలో ఏం తేలిందంటే ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే స్మోకింగ్ కి తర్వాత డ్రింకింగ్ కి అలవాటు పడతారో వాళ్ళు నార్కోటిక్స్ దిశగా వెళ్ళడానికి మామూలు వ్యక్తి కన్నా వీళ్లకు 67 సార్లు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని ఆ సర్వేలో తేలింది. అంటే నెక్స్ట్ స్టేజ్ కాబట్టి ప్రమోషన్, అది నార్కోటిక్స్ అన్నది మొదట స్మోకింగ్ తోను తర్వాత లిక్కర్ తోను మొదలవుతుంది. ఓకే. సో దీని మీద మనం ఏం చేయాలన్నది కూడా ఒక సభ్య సమాజంగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. తర్వాత ఆ రీసెర్చ్ లో తేలిన రెండవ విషయం ఏంటంటే ఎక్కువ మంది ఈ స్మోకింగ్ కి లిక్కర్ కి ఎందుకు అలవాటు పడుతున్నారంటే మన చలనచిత్రాల్లో చూపిస్తున్న స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువ సార్లు చూపించడం వల్ల వాటి ప్రభావం యువతరం మీద చాలా ఉందన్నది కూడా ఆ రీసెర్చ్ లో తేలిన అంశం. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే మన సినిమా వాళ్ళంతా కూడా నిర్ణయించుకోవాలి. హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకుంటే డైరెక్టర్స్ కావచ్చు. మా చిత్రంలో ఎటువంటి స్మోకింగ్ గానీ డ్రింకింగ్ గానీ మేము చూపించము అన్నది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే సినిమా వాళ్ళు మన యువతరానికి వాళ్ళు రోల్ మోడల్స్, వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. అందువల్ల ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అన్నది మనం ఒక టోటల్ సమాజంగా దాన్ని అటాక్ చేయాల్సిన అవసరం. అంటే ఇంటి దగ్గర ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్స్ కాలేజెస్ లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు ఏ విధమైన వాళ్లకు తెలియజేయాలి, ప్రభుత్వాలు ఏ భూమిక పాటించాలి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూస్ చేసేసిన ఈ ప్రతిదీ పొలిటిసైజ్ అవుతుంది ఇక్కడ. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఈ ఇష్యూ వచ్చేసి ఇది టోటల్ సమాజానికి సంబంధించిన విషయం అన్నది మనం అందరం గ్రహించాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మన పాత్ర, ఉపాధ్యాయులుగా పాత్ర, ప్రభుత్వంగా మన పాత్ర, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం చాలా. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే శాటిలైట్ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి? అవునండి, ఏంటి టీజీ వెంకటేష్ గారు మీకు తెలుసు సార్, వాళ్ళ కంపెనీలో ఎవరైనా సరే ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళకి సపరేట్ అలవెన్స్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు కూడా నాన్ ఆల్కహాలిక్ అనేటువంటి అలవెన్స్ ఇస్తున్నారు. దాని ద్వారా వాళ్ళ సంస్థలో కూడా చాలా బాగా ఉన్నాయి. ఇట్లాంటి ఆదర్శాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మీకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం. తర్వాత ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి మనకు ఏ ప్రాంతాల్లో ఈ నార్కోటిక్స్ అన్నవి పండిస్తున్నారన్నది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా మనం ఏ ప్రాంతాల్లో అయితే ఈ గాంజా గానీ ఇతర పంటలు పండిస్తున్నారో వాటిని కంప్లీట్ గా రిమూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వం మీద. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ను ఏర్పాటు చేసి ఈ కేసుల్లో త్వరితంగా పనిష్మెంట్స్ ఇచ్చే విధంగా కూడా మనం చేస్తే దాని ప్రభావం. లక్ష్మణ్ గారు ఒక చిన్న డిస్టర్బెన్స్, చిన్న మాట. ఇందాక మన సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ గంజాయి కానీ లేకపోతే హెరాయిన్ కానీ వీటిని పండించిన ప్రదేశం నుంచి పట్టణ ప్రాంతాలకు లేదా వ్యాపారస్తుల దగ్గరికి లేకపోతే మరొక పాయింట్కి ఈ చేరవేయడంలో ఈ మన కొరియర్ లాగా ఉపయోగపడుతున్నటువంటి వీళ్ళ ఆటవికులు, దాని ఏమందాము, నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు లేదా అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు లేదా గిరిజనులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే శిక్షలకు గురవుతున్నారు. అసలు ముఠాదారులు దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళను పట్టుకున్నటువంటి సందర్భాలు అనేటువంటివి చాలా 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 తక్కువ అని అంటూ ఒక కామెంట్ చేశారు సుబ్బారావు గారు. దాని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా? యాక్చువల్ గా ఒక అఫెన్స్ దొరికితే మనం మొదట ఎవరైతే వ్యక్తి చేరవేస్తున్నాడో మొదట ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం సీజ్ చేస్తాం, అంతే కదా. అది మొదట వాడు దొరికేది కరెక్ట్. కానీ మన ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలంటే ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది, అంతేగా, దానికి మూల సూత్రధారులు ఎవరు, ఇదన్నీ పట్టుకోవడమే ఇన్వెస్టిగేషన్ యొక్క భాగం.
కానీ కేవలం సుబ్బారావు గారు చెప్పినట్టు ఈ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళంతా ఎండ్ లో ఉన్న క్యారెక్టర్స్ ఇవన్నీ. అవును, ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరు అన్నది పట్టుకోవాల్సినది కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఇళ్లలో కూడా చాలా మంది మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే పిల్లలు ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది మనకు తెలిసిపోతుంది. సాధారణంగా వాళ్ళ వస్త్రధారణ గాని, తర్వాత కాలేజెస్ స్కూల్స్ కు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే పిల్లల్లో వచ్చే చేంజెస్, తర్వాత వాళ్ళ ముఖ కవళికల్లో వచ్చే చేంజెస్, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ గా పేరెంటల్ లెవెల్లో ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందన్న విషయం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా కాలేజెస్ లోను స్కూల్స్ లోను గాను టీచర్స్ కూడా పిల్లల వాళ్ళ ప్రవర్తన, అబ్సెంటిజం అది పెరిగితే ఎందుకు జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. సో ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నానంటే ఇదంతా కూడా రాబోయే కాలంలో యువతరం నిర్వీర్యం కాకూడదు. ముఖ్యంగా మనం 75% జనాభా భారతదేశంలో యువతరం ఉండబోతుంది. డెమోగ్రఫిక్ డివిడెంట్ అని మాడుతున్నాం. అందువల్ల పాకిస్తాన్ లాంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ లో ఈ యువతరాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్నది వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాక్సీ వార్. డైరెక్ట్ గా యుద్ధంలో వాళ్ళు పాల్గొనలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఇటువంటి వాటిల ద్వారా దేశం మీద ప్రభావం చూపించడానికి వెపన్స్ సప్లై చేయడము, లేకుంటే మనీ లాండరింగ్ చేయడము, కౌంటర్ ఫీట్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేయడము, హ్యూమన్ ట్రాఫికింగ్ లో పాల్గొనడము, తర్వాత నార్కోటిక్స్ డ్రగ్స్ చేయడం. సో ఈ వీట్లకు ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన పరిణామాల వల్ల భారతదేశం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అన్నది జర్మనీ నుంచి మీరు చేసిన సీజర్స్ చూస్తే భారతదేశంలో చాలా పెద్ద ప్రమాణంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి యంత్రాంగం అంతా కూడా మేల్కొని, సభ్య సమాజం కూడా మేల్కొని, మనం అంతా కూడా జాగ్రత్తగా లేకుంటే ఏ విధంగా పంజాబ్ లో యువతరాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందో అది దేశవ్యాప్తంగా చేసే డేంజర్ అన్నది మన మీద ఉంది. సో లెట్ us రెస్పాండ్ టు దిస్ అండ్ మనం అంతా కలిసి పనిచేద్దాం అని చెప్పేసి ఈ పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేసి మనమంతా కలిసి దీని మీద మనం ఒక ఉద్యమాన్ని చేయాలి అన్నది నేను ప్రతిపాదిస్తున్న విషయం. కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ సార్. శర్మ గారు, we ran out of time. I give you only 1 minute to conclude, to give your concluding remarks. Please sir, go ahead. శర్మ గారు అన్మ్యూట్ చేయండి. కృష్ణమోహన్ గారు, ప్లీజ్. సుబ్బారావు గారు ఒక్క మాట మాట్లాడారు, నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అని. మరి ఆయన ఎందుకు అట్లా ఇది వచ్చిందో నాకు అర్థం కాల. ద ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ ది కస్టమ్స్, ద ప్రొసీజర్ ఇన్ ది మేజర్ పోర్ట్స్ ఆర్ మైనర్ పోర్ట్స్, ఇది చెప్పా. దానికి ఆయన మరి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాల. ఇదే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా అయితే తాలిబాన్లు చెప్తే తప్ప అర్థం కాదో, మరి ఈ రాష్ట్రంలో ఇంకా కొంతమంది కూడా అదే అర్థం కాదేమో నాకు అర్థం కాదు. నేను ఎవరిని సపోర్ట్ చేయలే. ఒక ఐఈసీ నెంబర్ లో ఉన్నటువంటి వాళ్ళ గురించి కోర్టులో ఏదైతే కమిషన్ కోసం వీళ్ళు చేశారు అని చెప్పి కోర్టులో డిఆర్ఐ అడ్వకేట్ చెప్పింది చెప్పా. మరి ఆయనకి ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థం కాదు. నెంబర్ 1. అట్లా కాదులేండి, యద్భావం తద్భవతి అని ఒకటి ఉంటుంది సార్. మనం ఎలా భావిస్తే తద్భవతి, అలాగే జరుగుతుంది. భవతి అంటే జరగడం, మనం చూసే కన్ను కూడా ఉంటుంది. నో ప్రాబ్లం. సుబ్బారావు గారు ప్లీజ్. ఇంకొకటి కూడా చెప్తున్నాను సార్, ఇంత దురదృష్టకరమైనటువంటి మాట మాట్లాడారంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు, పోలీసు, కస్టమ్స్ ఎవ్వరు సరిగ్గా పనిచేయట్లేదట. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ కామెంట్. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈయన ఏదో ఒక్కళ్ళు 4-5 ఉన్నారని మాట్లాడు. అంటే ఏంటి, చంద్రబాబు గారు చెప్పినటువంటి వాళ్ళు లేకపోతే చంద్రబాబు గారి వాళ్ళే అనుకుంటున్నాడు ఆయన. చాలా దురదృష్టకరమైనటువంటి మాట. ఆగాలి. ఆయన మాట్లాడినటువంటి ఇందాక మీరు హాయిగా స్వేచ్ఛగా మాట్లాడారు కదా. గో హెడ్, కన్క్లూడ్. శర్మ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. నేనేమని చెప్తున్నానంటే సార్, ఇవాళ ఈ యొక్క కస్టమ్స్ లేకపోతే వీళ్ళందరూ కనుక లేకపోతే మీకు ఈ రకమైనటువంటి దేశం ముందుకెళ్లేది కాదు. ఆయన మాట్లాడేటువంటిది. రెండోది, ఇవాళ రోజున నేను మాట్లాడిన 3 పాయింట్లు మాట్లాడుతున్నాను సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాడేపల్లికి బంధం ఉంది అనేటువంటిది చాలా దారుణమైనటువంటి మాట. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాట్లాడుకున్నటువంటి మాట. రెండోది, ఆయన బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే హెరాయిన్ తెచ్చుకోవచ్చు అన్నాడంటే
మనం ఏదో చెప్తుంటారు ఆయన ఇంటర్నేషనల్, ఆయనకి ఏదో కంప్యూటర్స్, ఆయన ప్రపంచం మొత్తం తెలుసని. ఈజ్ అజ్ఞాని అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అది జరగదు సార్. అజ్ఞాని అని అనిపిస్తుంది నాకు. బియ్యం నుంచి షిప్ లో పంపిస్తే హెరాయిన్ తెచ్చుకుంటాడా? ఎవరండి అసలు ఆయన మాట్లాడేది? మూడోది 72,000 కోట్ల రూపాయల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది అని చెప్పారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్. ఎన్ఐఏ వాళ్ళు ఏమన్నా 2 కంటైనర్లు ఇట్లా వెళ్ళినాయి, ఇది ఉంది, ఇదంతా ఢిల్లీకి వెళ్తున్నాయని వాళ్ళు చెప్తా ఉంటే ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, సుబ్బారావు గారు దయచేసి ఒకటి మీరు సపోర్ట్ చేయండి, తప్పే లేదు, కానీ ఇటువంటి విషయాలలో కూడా సబ్జెక్ట్ మాట్లాడుతున్న టైంలో కూడా కనుక మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే తాలిబాన్లకు ఏ రకంగా అయితే ఉందో, ఏ రకమైన మైండ్ సెట్ ఉందో అది ఆంధ్రప్రదేశ్ లో కొంతమందికి ఉంది అని ప్రజలు గ్రహించేటువంటి అవకాశం వస్తుంది. దీంతో పాటు ఇంకొకటి చివరిగా, మీరు ఇందాక ఫస్ట్ అన్నారు నరేంద్ర మోడీ గారి గురించి లేకపోతే భారతదేశ ప్రధానమంత్రి గురించి, ముఖ్యమంత్రుల గురించి మాట్లాడేటువంటి హేయమైనటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎన్ని ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే పరిపాలన చేయాలనుకుంటాడే తప్ప ఇటువంటి హేయమైన ఉంటాయి. హెరిటేజ్ బళ్లల్లో గంధపు చెక్కలు దొరికినాయని పేపర్లో చదివా. ఏం చెప్తారు దానికి సమాధానం? ఇట్లాంటివి నేను తీయటం బిగిన్ చేస్తే ఎన్ని ఉన్నాయి చంద్రబాబు గారి మీద మాట్లాడటానికి? ఇవాటి రోజు ఆయన మీద ఏం కేసులు లేవు అన్నంత మాత్రం ఇచ్చాడు, గొప్పవాడు అయిపోయాడా? ఇంకోటి చెప్తున్నా, ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేటువంటిది ముఖ్యంగా ఇటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన అవగాహన. సార్ పార్థసారథి గారు ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు పార్థసారథి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, ముప్పాడ సుబ్బారావు గారు అండ్ సుందరరామ శర్మ గారు, మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9. థ్యాంక్ యూ.